ఆయన తీసుకున్న లేఖనాల నుంచి శక్తి చేత విమోచన అనే ఈ అంశంలోని చాలా విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. లైన్ టు లైన్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం. మరి ఇప్పుడు ఇంచుమించు పావు తక్కువ 7 అయింది. మరి 8 వరకు ఈరోజు చెప్పాల్సిందే, ఎందుకంటే కొంచెం లేట్గా మనం స్టార్ట్ చేసాం. మరి ఈరోజు అందరూ కూడా లేట్గా వెళ్ళాల్సిందే. చూద్దాం. ప్రవక్త 16వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, నిర్గమకాండము 12వ అధ్యాయము 10వ వచనం వైపు త్రిప్పెదము. ఇప్పుడు మనం దాన్ని తీసుకోవట్లేదు. రక్తము ద్వారా విమోచన. ఉదయమో మరి నిన్నటి దినాన్న ఆయన రక్తము ద్వారా విమోచన అనే వర్తమానం బోధించారు. దాని నుంచి ఆయన అంటున్నాడు, ఆయన ప్రతి ఇంటిలో వధించబడుటకు ఒక గొర్రె పిల్లను దేవుడు ఎలాగూ ఆజ్ఞాపించెనో ఎలాగూ అక్కడ ఏది విడిచిపెట్టబడకూడదని చదువుకున్నాం. అది ఉదయాన్ని చెప్పుకున్న వర్తమానం, అంటే మనం కాదు, ప్రవక్తది. ఆ న్యాయ తీర్పులన్నీ పడుచున్నవి, మరియు తుది న్యాయ తీర్పు ఇప్పుడు పడుటకు సిద్ధంగా ఉండేను. సరే, అక్షరార్థముగా దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుటై ఉండెను. పూర్వము అక్కడ ఉండిన ఆ తీర్పులన్నీ ప్రస్తుత కాలంలో వచ్చుటకు సిద్ధముగా ఉన్న తీర్పునకు ఒక పరిపూర్ణమైన సూచన. ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త? పూర్వము అంటే ఎక్కడ ఏ సంఘటన గురించి వెళ్ళాడైనా? పూర్వము అనగా ఐగుప్తు కాలంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ ఐగుప్తు కాలంలో జరిగిన సంఘటనలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో వచ్చుటకు ఇప్పుడు కూడా నా పూర్వం అక్కడ ఉండిన ఆ తీర్పులన్నీ ఐగుప్తు దేశం దగ్గర ఆయన తీర్పులు కుమ్మరించాడు. అలాంటి తీర్పులు ప్రస్తుత కాలంలో కూడా వచ్చుటకు సిద్ధంగా ఉన్న ఈ కాలంలో కూడా ఆ తీర్పులు ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయి, ఒక పరిపూర్ణమైన సూచనగా ఉన్నాయి. అందుకే మొన్న బుధవారపు ఆరాధనలోని ఈ విషయాలు చెప్పాను. భవిష్యత్తు కాలంలోని ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా తాత్కాలికమైన తెగుళ్ళు. కానీ వధువు ఎత్తబడిపోయిన తర్వాత ఈ భూమి మీద శాశ్వతమైన తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి. ఆ తెగుళ్ళు కుమ్మరించబడినప్పుడు ఎవరు కూడా తాళలేరు, ఎవరు కూడా వాటిని భరించలేరండి. అంత భయంకరంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా ఒకటే చెప్పాను మీకు. అక్కడ అసలు శరీరాలు ఏది టైటస్ చక్రవర్తి ఆ యెరూషలేం గోడల చుట్టూ, ఆ యెరూషలేం ప్రాకారముల చుట్టూ ఆయన మోహరించున్నప్పుడు సైన్యంతో లోపల ఉన్నటువంటి యూదులు, ఆ యెరూషలేం లోపల ఉన్నటువంటి యూదులు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఒక 1 వీక్ సరదాగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. అటు ఇటు ఆ లోపల తిరుగుతున్నారు, ఇరుగు పొరుగుల ఇంటికి వెళ్తున్నారు. ఏంటో టైటస్ ఒక సైన్యం ఉందంట, ఈ మధ్యన ఎప్పుడో వెళ్ళిపోతే మళ్ళీ మనం బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాం, ఎప్పుడు వెళ్తాడని చూస్తున్నాం. హ్యాపీగానే ఉన్నారు. వారం రోజులు తెచ్చుకున్న సరుకులన్నీ నిండగా ఉన్నాయి ఇంటి దగ్గర. ఇళ్ళల్లోని వాళ్ళు తెచ్చుకున్న సరుకులన్నీ ఉన్నాయి. కానీ ప్రాకారాలు ఎప్పుడైతే బయట వ్యక్తులు లోపలికి వెళ్ళకూడదు, లోపల వ్యక్తులు బయటకు రాకుండా ఆ ప్రాకారాలు ముయ్యబడ్డాయి, లోపలే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వారం రోజులు సంతోషంగా ఉన్నారు, 2 వారాలు సంతోషంగా ఉన్నారు. తెచ్చుకున్న సరుకులన్నీ ఉంటున్నాయి. ఆ బియ్యం డబ్బా దగ్గర ఉన్న రైస్ కూడా బాగానే ఉంది, కూరగాయలు ఉన్నాయి, తెచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మాంసం దుకాణాలు లోపల ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ చక్కగా వారం రోజులు హ్యాపీగా వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ రూకలు తీసుకొని మార్చుకుంటూ, ఇదిగండి కేజీ మాంసం ఇవ్వండి, ఇదిగండి 1/2 కేజీ మాంసం ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని చక్కగా ఉన్నారు. ఆ సమయంలోనే ఎవరున్నారు? చుట్టూ సైన్యం, టైటస్ చక్రవర్తి నియమించిన సైన్యం మోహరించి ఉంది. సరేండి, చివరికి రోజులు గడుస్తూ ఉన్నాయి. చికెన్ షాపులు 10 ఉంటే 2 ఉన్నాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంటికాడ సరుకులు మెల్లమెల్లగా తరిగిపోతూ ఉన్నాయి. సరే, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరింటికి ఒకరు వెళ్ళి కొంచెం కూర ఉంటే ఇవ్వా, 1 కేజీ బియ్యం బదులుంటే ఇవ్వా, 1/2 కేజీ నూనె ఉంటే ఇవ్వా. రోజులు గడుస్తూ ఉన్నాయి. చివరికి అసలు వాళ్ళకి తినడానికి ఏదీ లేదు. ఇంకా బియ్యం డబ్బాలు ఖాళీ అయిపోయి, కిచెన్ రూమ్ ఖాళీ అయిపోయింది, దుకాణాలన్నీ మూస్తున్నాయి, లాక్డౌన్, ఏమీ దొరికేలేదు, సరుకులు ఏమి లేవు. డబ్బులు ఇచ్చి కొందామని సరుకులు దొరికేలాగా లేవు. అక్కడ డబ్బులు ఇచ్చి కొందామంటే సరుకు ఉంటాయి కదా. సరే, అలాంటి ఒత్తిడి మెల్లగా మొదలైంది. ఆ లోపల ప్రాకారం లోపల ఉన్నారు, చూసుకుంటున్నారు, బక్క చిక్కిపోతున్నారు. రోజు రోజుకి మనుషులు నీరసించిపోతున్నారు. శరీరాల్లో భయంకర బొబ్బలు వచ్చేస్తున్నాయి. ఆహారం లేదు, తిండి లేదు. ఎలాంటి భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు అంటే ఆ లోపల యెరూషలేం లోపల ఉన్నటువంటి చెట్లు యొక్క బెరడు తెలుసు కదండి,
ఏమిటి బెరడు అంటే ఏమిటి? ఈ స్టెమ్కి తోలు ఉంటుంది కదండి, అవన్నీ కూడా తీసుకొని అవి తినడం మొదలుపెట్టారు. సరే, అలా కొద్ది రోజులు తిన్నారు, కొంచెం ప్రాణాలు కాపాడుకున్నారు. కొద్ది రోజులు ప్రాణాలు కాపాడుకొని చివరికి అవి కూడా అయిపోయింది. ఆ చెట్టు బెరడు తినడం ఇంక అయిపోయింది, ఇంకేమి తినాలి దొరకట్లేదు. చివరికి ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు అంటే ఒకరి పిల్లలను ఒకరు వండుకొని తినే స్థితిలోకి వెళ్ళిపోయారు. పసిపిల్లలను ఉడకబెట్టుకొని తిన్నారు. ప్రవక్త దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలాంటి పరిస్థితే వధువు ఎత్తబడిన తర్వాత జరగబోతుంది అన్నాడు ఆయన. వధువు ఎత్తబడిన తర్వాత కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి కరువులే వస్తాయి. తినడానికి తిండి దొరకదు, తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియని దినాలు వస్తాయన్నాడు ఆయన. అలాంటి భయంకరమైన వాతావరణం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఆయన ఇదిగో ఈ ఆలయం, ప్రభువా ఈ ఆలయం చూడు ఎలా ఉంది, ఈ రాళ్ళు చూడు ఎలా ఉన్నాయి, ఈ ఆలయం యొక్క గోపురం చూడు ఎలా ఉంది, మన పితరుడైన సొలొమోను ఎలా నిర్మించాడు చూడు ప్రభువా అంటే, ప్రభువా ఆలయాలు చూసి ఆ దేవాలయాలు చూసి ఆ సొసైటీలో ఉన్నటువంటి మంచి మంచి పార్కులను చూసి వీటిని చూసి వాటిని చూసి పొంగిపోలేదు. ఆయన తప్పించుకునే మార్గాన్ని తెలియజేశాడు అక్కడ. చూసారండి, ఇదిగో రాతి మీద రాయి నిలబడని కాలం ఒకటి రాబోతున్నది అన్నాడు ఆయన. ఆ మాట పట్టుకున్నటువంటి క్రైస్తవులు ఈ టైటస్ చక్రవర్తి రాబోతున్నాడన్న వార్త విని ఆయన ఇంకా రాక ముందే, ఆయన ఇంకా మోహరించక ముందే, వాళ్ళు ఎప్పుడో ఒక్క క్రైస్తవుడు కూడా అక్కడ లేడని ప్రవక్త చెప్పారండి. చరిత్రకారుడు తెలియజేశాడంట, ఒక్క క్రైస్తవుడు కూడా ఆ యెరూషలేము ప్రాకారం లోపల లేడు, ఎప్పుడో ఎస్కేప్ అయిపోయారట. కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది అన్నారంట యూదులు, పిరికి వాళ్ళు, మా దావీదు మాకు యుద్ధాన్ని నేర్పించాడు, ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు, గొలియాతును ఎలా ఓడించాడో టైటస్ మేము అలా ఓడించేస్తాం, మా యెహోషువ మాకు యుద్ధాన్ని నేర్పించాడు, గొప్ప యోధుడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కలిగి ఉన్నది వాక్యమే, యూదులు కలిగి ఉన్నది వాక్యం కాదని ప్రభు చెప్పలేదు, వాక్యమే. కానీ ఆ గడియ వాక్యాన్ని కలిగి ఉండాలి. చరిత్రలో గడిచిపోయిన వాక్యం కాదు, చరిత్రలో ఉన్న దేవుడిని చూపించడం కాదు, ప్రస్తుత కాలంలో ఉన్న దేవుడిని చూపించాలి. ప్రస్తుత కాలంలో ఉన్న దేవుడి దగ్గర ఏముంది? శక్తి చేత విమోచన. అప్పటికి రక్తం చేత వాళ్ళు విమోచించబడ్డారా లేదా? అప్పటికి 96 సంవత్సరాలు అయింది, సుమారుగా 70 సంవత్సరాలు అయింది సుమారుగా టైటస్ చక్రవర్తి వచ్చి క్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన రక్తం చేత విమోచన కలిగే ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి రప్పించింది శక్తి చేత విమోచన. అలాగే ఈరోజు ప్రియమైన సంగమా, ఈరోజు కూడా ఆ భయంకరమైన తెగులు భూమిని కుమ్మరించబోతున్న సమయం రాబోతుంది. ఎటు మూల పరిగెడతావు నువ్వు? విశాఖపట్నం దగ్గర ఈ ఆర్కే బీచ్, ఈ సముద్ర బంగాళాఖాతం ఏదో సునామీ వచ్చిందండి. ఇప్పుడు నువ్వు ఎక్కడ పరిగెడతావు? ఒక 100 అడుగుల ఎత్తులోంచి ఆ సునామీ కెరటాలు వస్తున్నాయి, విశాఖపట్నం మిగులుతుందా? నువ్వు ఏ పర్వతం దగ్గర పరిగెడతావు? మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పట్లేదు, భవిష్యత్తు కాలం ఇలాగే ఉంటుంది. దేవుడు చాలా ఓర్పుతో సహనంతో వధువు కోసమే దీన్ని అలా ఆపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చివరి గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెపిల్ల మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని మరుక్షణమే వధువు ఎత్తబడిపోతుందండి. ఎత్తబడిన తర్వాత జరుగుతున్నట్టు ఏంటి? ఇదిగో ఈ భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి, ఉపద్రవాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, తట్టుకోలేం, ఎవరి మీద తట్టుకోలేరండి. అలాంటి భయంకరమైన కాలం రాబోతుందని ముందుగానే ఈ కాల ప్రవక్త మనకి తెలియజేస్తున్నాడు. ప్రభువు మొదటి రాకడలోని ఎలా అయితే మనుష్య కుమారుడిగా ఉండి ఆయన ఎలాగైతే ఆ శిష్యులకు హెచ్చరిక చేశాడో, ఈ కాలంలో కూడా అదే మనుష్య కుమారుడు, ఏకైక మనుష్య కుమారుడు ఒక మనుష్య కుమారుడులో నివసించి ఇవే హెచ్చరికలు చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ రోజు కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి శిష్యులు లాంటి శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఆ ఉపద్రవం రాకముందే తప్పించుకుంటారు. వెటకారం చేశారు చాలామంది, వీలేంటి ఆయన ఎప్పుడో చనిపోయి కల్వరిలో చనిపోయిన వ్యక్తిని పట్టుకొని వచ్చి ఇంకా బతికే ఉన్నాడు, సజీవుడు,
అని చెప్తూ పిచ్చి పిచ్చి బోధలు బోధిస్తూ వెళ్ళిపోతున్నారు. పిరికి వాళ్ళు, పిరికి పందలు ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. మనం నిజమైన యూదులమి, మనం ఇక్కడే ఉండాలి, చావైన బ్రతకని ఇక్కడే ఉండాలి, ఇదే చేయాలి. ఇది చూడడానికి ఎలా ఉంది? చాలా మంచిగానే ఉంది. వాళ్ళు అక్కడ తప్పించబడ్డారు కాబట్టి ఈరోజు ప్రపంచానికి సువార్త వచ్చిందండి. అంతేనండి, వాళ్ళు అక్కడ తప్పించబడ్డారు కనుక ఈరోజు ప్రపంచానికి సువార్త వచ్చింది. ఈరోజు నువ్వు ఇక్కడ తప్పించబడి ఎత్తబడితేనే 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఉంటావండి. 1000 ఏళ్ల పరిపాలన మనం ఉండాలంటే ఈరోజు ఇక్కడ మనం తప్పించుకోవాలి. తప్పించుకున్నప్పుడే ఈ కార్యం సాధ్యము. 1000 ఏళ్ల పరిపాలన వధువు తప్ప ఇంకెవరు ఉండరు కదా. బుద్ధి లేని కన్యకలు ఉంటారు అక్కడ? ఉండరు. బుద్ధి లేని కన్యకలు రారండి అక్కడికి. అలాంటి ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఆ ఒత్తిళ్ళు రాకముందు మనం తప్పించుకోవాలి. ఈరోజు అవి శాంపుల్గా, అంటే ఆల్రెడీ కొంచెం మనకి చిన్న చిన్న టేస్ట్ అనమాట చూపిస్తున్నాయి. ఆ ఒత్తిళ్ళు ఇంటి దగ్గర జరగవచ్చు, సొసైటీలో జరగవచ్చు, మీరు చేస్తున్న ఉద్యోగాలు అవ్వచ్చు, మీరు చదువుకున్న చదువుల్లో అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా అవ్వచ్చు. ఆ ఒత్తిళ్ళు మొదలవుతుంటాయి. మనం ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు మాట గుర్తు చేసుకోవాలి. వర్తమానం గుర్తుకు రావాలి, నీకు వాక్యం గుర్తుకు రావాలి. అవును, ఈ కాల ప్రవక్త ఇది చెప్పాడు కదా, వధువుకి ఒత్తిడి రాబోతున్నది. వధువుకు ఒత్తిడి రాబోతున్న సమయంలో వధువుకి ఉండాల్సింది ఏమిటి? 3వ ఈడ్పు. గుర్తుపెట్టుకోండి, వధువు యొక్క మినిస్ట్రీ అక్కడ చేంజ్ అవ్వాల్సిందే. నువ్వు 3వ ఈడ్పు పరిచర్యలోనికి నువ్వు ఎంటర్ అవ్వకుండా నువ్వు ఎత్తబడలేవండి. ఎత్తబడాలి అంటే వధువు 3వ ఈడ్పులోకి రావాల్సిందే. ఎందుకంటే ఆ ఎస్కేప్ అవ్వాలన్నా, ఆ తప్పించబడాలంటే 3వ ఈడ్పు రావాలండి. నీ చుట్టూ 4 మూలలు కూడా శత్రువులు నిండిపోయి ఉన్నారు. యెరూషలేము గోడల చుట్టూ కూడా, ప్రాకారాల చుట్టూ కూడా టైటస్ సైన్యం ఉంది. అలాగే నీ చుట్టూ కూడా సైన్యం ఉంది. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎటువైపు చూసినా, ముందు వైపు చూస్తే సముద్రం ఉంది, వెనక వైపు చూస్తే ఫరో సైన్యం వస్తుంది, కుడివైపు చూసిన పర్వతాలు ఉన్నాయి, ఎడమవైపు చూసిన పర్వతాలు ఉన్నాయి. చూసారా, ఇప్పుడు లోయలో ఉండిపోయారు. వెనక్కి వెళ్ళలేరు, వెళ్తే వెనకాల కూడా మరణం వస్తుంది. ముందుకు వెళ్ళలేరు, చనిపోతున్నారు. ఎటువైపు వెళ్ళాలి, ఏమి చేయాలి? ఒక ఒత్తిడి వచ్చేసింది. ఇప్పుడు ఆత్మీయ సంఘం, బయటికి పిలువబడిన సంఘానికి ఒక ఒత్తిడి వచ్చింది. మోషే నాయకత్వంలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఒత్తిడి వచ్చింది. అలాంటి సమయంలో ఓ మోషే పలుకుము అంటున్నాడు. ఆయన మొరపెట్టేలా పలుకుమని చెప్తున్నాడు. ఏమిటది? 3వ ఈడ్పు అయింది. 3వ ఈడ్పు. అలాంటి ఒత్తిడి ఈరోజు నీ మీదకి రాబోతుంది. అలాంటి ఒత్తిడి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కలిగి ఉండాల్సిన కార్యము 3వ ఈడ్పు. ఇహలోకమైనటువంటి ఈ కోరికలు చిక్కులు పట్టి, ఈ పాపంలోను, ఈ సులువుగా చిక్కులు పట్టినటువంటి చిన్న చిన్న పాపాలలో చిక్కిపోయి ఉన్న మనకే 3వ ఈడ్పు అంటే ఏంటో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి, అదేమైనా బట్టి పడితే వచ్చేసిందా? రాదండి. అది ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. ప్రభువు నీకు అనుగ్రహిస్తేనే ఆ యొక్క ప్రత్యక్షత నీకు వస్తుంది. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అది ఎలాగ నువ్వు ఆపరేటింగ్ చేయాలి, ఎలాగ దాన్ని వినియోగించాలి, ప్రభువే నీకు నేర్పిస్తాడు. అది అందరికి ఇచ్చేసింది కాదు, కాదండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ప్రభు ఎందుకు నాకు ఈ అవకాశం ఇవ్వట్లేదు, ప్రభు నాకు ఎందుకు ఇది చేయట్లేదు అనుకుంటా. నీకు ఇస్తాడు దేవుడు, కానీ నువ్వు సరిగ్గా దాన్ని పట్టుకుని హ్యాండ్లింగ్ చేయగలుగుతున్నావా లేదనేది, ఆ మెచ్యూరిటీ నీకు వచ్చినప్పుడే దేవుడిని ఖచ్చితంగా నీకు అది ఇస్తాడండి. చూడండి, ఎప్పుడు ఈ వర్తమానం ఇలా తీస్తున్నాను, ఒక పేరా దగ్గరే ఉండిపోతున్నాం మనం. మరియు మీరు గమనించిన ఎడల న్యాయ తీర్పు జరుగుటకు ముందు, న్యాయ తీర్పు జరగటం అంటే ఐగుప్తుకి దేవుడు తెగుళ్ళతో కుమ్మరిస్తున్నాడు కదా, అదే అనమాట. న్యాయ తీర్పు జరుగుటకు ముందు ఈ విషయము ఖచ్చితంగా సరైనదిగా ఉండినప్పటికీ సేవకులు ఈ విషయముపై నాతో విభేదించవచ్చు. ఎలాగా? అయితే ఐగుప్తును న్యాయ తీర్పు మొత్తుట ఆరంభము కాకముందే ఏం జరిగింది చూడండి. అయితే ఐగుప్తును న్యాయ తీర్పు, జడ్జిమెంట్ అంటే న్యాయ తీర్పు అనేసి డైరెక్ట్గా పెట్టారు. దానికి మనం ఏమనొచ్చు?
ఇంకేమైనా ఉందా పదం దానికి? ఇక్కడ వాళ్ళు పెట్టిందే మనం చదువుదాం. అయితే ఐగుప్తును న్యాయ తీర్పు మొత్తుట ఆరంభము కాక ముందే దేవుడు ఇజ్రాయేలులను గోషేనుకు పంపెను. అర్థమవుతుంది కదండి? ఆ యొక్క తెగుళ్ళు కుమ్మరించడానికి ముందు, ఆ భయంకరమైన న్యాయ తీర్పు ఆ ఐగుప్తు దేశం మీదకి రావడానికి ముందు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుడు ఏం చేశాడు? గోషాలను పంపించాడండి. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారండి. ఐగుప్తు దేశంలోని మరలా ఒక భద్రత కలిగినటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ఉన్న వాళ్ళకి ఆ తెగుళ్ళు ఏవి కూడా వాళ్ళ మీదకి రావు. అంతేనండి. ఈ శరీరం అనేది ఒక ఐగుప్తు అనుకుంటే ఈ శరీరం లోపల ఒక భాగం ఉంది, అది గోషాను. అభిషేకం శరీరానికి తగిలినప్పటికీ తెగులు కుమ్మరించబడతాయి. అభిషేకము గోషాన్లోనికి కుమ్మరించబడినప్పుడు, అభిషేకము గోషాన్లో తాకినప్పుడు అక్కడ ఎటువంటి మరణం ఉండదు, ఎటువంటి వ్యాధి ఉండదు. ఏమిటి ఆ గోషము? ఆ గోషాను అంటే నీ హృదయము. ఈ శరీరంలో ఒక పర్టికులర్గా ఉండే ఒక భాగం అదే నీ హృదయం. దేవుడు కావాల్సింది ఏంటిది? హృదయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అది వారు దేవుణ్ణి చూచెదరు. గోషాన్లో ఉన్న వాళ్ళు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండి ఎవరిని చూస్తున్నారు? గొప్ప వెలుగును చూస్తున్నారు. ఐగుప్తు అంతా కూడా గాఢంధకరమ చీకట్లో ఉంది, కానీ గోషన్లో ఉన్న వాళ్ళకి వెలుగు ఉంది. ఏంటి ఆ వెలుగు? ఏమిటి? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మొదటి నిర్గమంలో ఉన్న వాళ్ళకి ఆ గొప్ప ప్రకృతి సంబంధం వెలుగుంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఇజ్రాయేలుకి ఈ 3వ నిర్గమంలో ఉన్నటువంటి మనకి కూడా దేవుడు ఒక వెలుగునిచ్చాడు. ఏమిటా వెలుగు? సాయంకాలపు వెలుగండి. ప్రపంచమే ఒక ఐగుప్తు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏమిటది? గాఢాంధకార చీకటి. కానీ ఈ సాయంకాలం వర్తమానం కలిగి ఉన్న వాళ్ళకి చిన్న వెలుగు ఉందండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం ఇదే లోకంలో ఉన్నాం. మనం ఏం ప్రత్యేకంగా లేము, మనం ఇదే లోకంలో ఉన్నాం, అదే ఐగుప్తులో ఉన్నాం. కానీ మనం ఏం కలిగి ఉన్నాం? ఒక వెలుగును కలిగి ఉన్నామండి, ఒక సాయంకాలపు వెలుగును కలిగి ఉన్నామండి. కానీ ఈ తెగుళ్ళు ఏవి రాకముందే దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఇజ్రాయేలులను గోషేనుకు పంపాను. వారు గోషేనులో ఉన్నారు, మరి ఏ తెగులు వారిపై పడలేదు. శ్రమలను దాటుకుని సంఘము కొనిపోబడును అనుటకు అది ఒక పరిపూర్ణమైన పోలికగా ఉన్నది. హల్లెలూయా! ఎంతమంది అండి వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాం. సరే, ఈ శ్రమలు, ఈ ఒత్తిళ్ళు అన్ని ఈ దాటుకుని వెళ్ళే సమయంలోని మనం ఇప్పుడు జీవిస్తున్నామన్న సంగతి అయినా మనకు గుర్తుందా? ఒక పోలీసు రిక్రూట్మెంట్ ఏదో గవర్నమెంట్ తీసింది, ఎన్నో పోస్టులు తీసింది అనుకుందాం, నోటిఫికేషన్ జారీ చేసింది. జారీ చేసిన రోజు నుంచి దానికోసం ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? కసరత్తులన్నీ చేస్తుంటారు. ఉదయాన్నే లేచి రన్నింగ్ చేయటము, ఇంకా వాళ్ళ బాడీని ఫిట్గా ఉంచుకునే వ్యాయామాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసి అన్నీ రెడీ చేసుకొని చక్కగా ఆ రోజు వచ్చినప్పుడు ఆ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిట్లో పాల్గొని అవన్నీ కూడా వాళ్ళు ఏంటి సునాయాసంగా చేస్తారు. అంతేనండి. అలా కాకుండా నోటిఫికేషన్ పడిపోయింది, పర్వాలేదు నాకు మంచి నా శరీరం సహకరిస్తుంది అని చెప్పేసి రోజు ఇంటికాడ తినేసి పడుకొని ఉండి ఆ ఈవెంట్ జరిగే రోజున, ఆ ఎగ్జామ్ పెట్టే రోజున వెళ్ళి ఆ రన్నింగ్ రేస్లోని, ఆ జావ్లింగ్ త్రో ఇలాంటివి ఏమి ఉంటాయి కదా, ఆ షార్ట్ పుట్ ఇలాంటిలో అన్నీ పాల్గొంటే నీకేమవుతుంది? ముందు రన్నింగ్లో ముందు పడిపోతావు ఎక్కడో దగ్గర, ఆ తర్వాత ఏదో రకంగా రెండో ఈవెంట్లోకి వెళ్తే ఏదో గూడు పెట్టేస్తుంది, ఇంక అక్కడితో నేను డిస్క్వాలిఫై చేసి బయటికి పంపేస్తారు. అంతేనా? అయితే ఏంటి ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం? నీకు ఆ నోటిఫికేషన్ పడిందని తెలిసిన రోజు నుంచే ఏం చేయాలి? కష్టపడుతూ ఉండాలి. ఎలాగైనా అక్కడ సపోజ్ ఒక 50 పోస్టులు ఉన్నాయి, అందులో ఆ 50లో ఒకటి నాదే. ఆ 50లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆ 50 పోస్టుల కోసం పోటీ పెడితే కొన్ని లక్షల మంది ఉంటారా లేదండి? అలాంటి దాంట్లో ఆ 50 పోస్టుల్లో నాది ఒకటి ఉంది.
సరే అండి, ప్రవక్త అనలేదా 500 మంది ఎత్తబడే క్యాండిడేట్లుగా ఉన్నట్లయితే ఆ 500 మందిలో నేను ఒకండి అన్నాడు ఆయన. 100 మంది క్యాండిడేట్లు ఉన్నట్లయితే 100 మందిలో నేను ఒకండి అన్నాడు ఆయన. 50 మంది క్యాండిడేట్లు ఉన్నట్లయితే 50 మందిలో ఒకడిని నేను అన్నాడు. 10 మంది ఉంటే 10 మందిలో ఒకడిని నేను అన్నాడు. ఒక్కడే ఉంటే ఒక్కడిని నేనే అన్నాడు ఆయన. అది సిద్ధపాటు అంటే. మన సిద్ధపాటు కూడా అలా ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎక్కడో దగ్గర బ్రేక్ పడిపోకుండా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి ఇంక చాలే, ఇంకా నాకు కాళ్ళు నొప్పి పెడేస్తున్నాయి, నా బాడీ సహకరించలేకపోతుంది, వదిలే చాలే, డ్రాప్ అయిపోవడం. కుటుంబ ప్రార్థన ఏంటి తెలుసా అండి? కసరత్తు అండి. అది నీ టార్గెట్ ఎత్తబాటు. హల్లెలూయా. నీ పోస్ట్ ఎత్తబాటు. అందులో నీకు ఒక పోస్ట్ ఉంది అక్కడ, నీకు ఒక స్థానం ఉంది అక్కడ. ఆ స్థానంలో నీకు పెట్టబడింది, నీకు ఆఫీస్ ఉంది అక్కడ, నీకు ఒక చైర్ ఉంది, నీకు ఒక సింహాసనం ఇవ్వబడింది అక్కడ. నీ కోసం ఒక చైర్ వేయబడిందండి. ఇప్పుడు ఆ సింహాసనంలో కూర్చోవాలి అని అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడే నోటిఫికేషన్ 1963లోనే పడింది. 63లోనే పడినప్పటి నుంచి నువ్వు కసరత్తులు చేస్తున్నావా? ఈ వర్తమానం విన్నప్పటి నుంచి, ఈ వర్తమానం నీ హృదయంలో తాకినప్పటి నుంచి దీనికోసం నువ్వు ఎలా నిలబడుతున్నావు, దీనికోసం నువ్వు ఎలాంటి కసరత్తులు చేస్తున్నావు? 10 రోజులు కుటుంబ ప్రార్థన పెట్టుకొని మధ్య బ్రేక్ ఇచ్చేస్తే, ఇందాక సహోదరుడు చెప్పినట్టుగా నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏమిటి? దేవుని వాక్యాన్ని చదవటం. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ఇప్పుడు చెప్పబడింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఒక 10 రోజులు టక చేసి మళ్ళీ ఆగిపోయామనుకోండి, ఏమైంది? రేసింగ్ వస్తుంది, ఆ రోజు వస్తుంది, అక్కడ నువ్వేమవుతావు? బయటికి గెంటి వేయబడతావు. అసలు నీ లోపలికి కూడా ఎలా వచ్చారు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినంత మెయిన్ ఫస్ట్ క్వాలిఫై ఏం చేస్తారు? రిటర్న్ టెస్ట్ పెడతారా? ఈవెంట్స్ పెడతారా? సరే, రన్నింగ్లు పెడుతుంటారు. తర్వాత హైట్ చూస్తారు. ఈ హైట్లో నువ్వు చూసిన వెంటనే నువ్వంత మంచి కండగా ఉన్నావు, పుష్టిగా ఉన్నావు, అబ్బా ఫిట్గా ఉన్నావు, రన్నింగ్స్లో ఫస్ట్ వచ్చేసావు, ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ వచ్చేసావు, నువ్వు ప్రతి ఉపవాస ప్రార్థనకు వచ్చేసావు. మరి అందుకనేసి నువ్వు ఫస్ట్ వచ్చేసావు. ఇప్పుడేంటి? కుటుంబ ప్రార్థన దగ్గరికి వచ్చావు, హైట్ సరిపోలేదు. కుటుంబ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి హైట్ సరిపోలేదు, వెళ్ళిపోతారు. మిగతా ఈవెంట్లోకి వెళ్ళడానికి నువ్వు ఎన్నో ఆశలు పెట్టేసుకుంటావు. రాత్రి పగలు ఒకవేళ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి కోచింగ్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు రిటర్న్ టెస్ట్ కోసం. చూసారా? ఈ జావలింగ్ల కోసం, ఈ వెయిట్ ఏంటంటే ఇదేంటిది, ఇది షార్ట్ పుట్, ఈ విసరటం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంటి దగ్గర ఉండే 5 కేజీలు రాయి, 10 కేజీలు రాయి ఎత్తి విసిరేస్తుండొచ్చు ఇవన్నీ కూడా. కానీ హైట్ దగ్గరికి వస్తావు, కుటుంబ ప్రార్థన దగ్గర ఏమైపోయింది? డిస్క్వాలిఫై అవడం వల్ల మిగతావన్నీ బ్రేక్ అయిపోయినట్టే. అవన్నీ పక్కన ఉన్న వాళ్ళు చేస్తుంటే నువ్వు అలా చూస్తుంటావు. నేను కానీ అక్కడ ఉంటే ఇది ఇక్కడికే ఇసిరాడు, నేనైతే అలా అక్కడికి ఇసిరేస్తాను. ఇలా మళ్ళీ ఇలా వెళ్తావు, ఇలా చూస్తాడు. ఇంకేదో పెట్టాడు, ఈవెంట్స్ ఏవో పెడితే అందులో చూసి అనవసరం నన్ను ఎందుకు ఇది తప్పించేస్తారు, నేనుంటే బాగుండు. నువ్వు ఉండాల్సిందే. హైట్ సరిపోలేదు. నోటిఫికేషన్ పడినప్పుడు కనీసం కొంచెం ఈ పుస్తకాలు ఏదో చేస్తే కొంచెం సాగుతావు కదా. ఆ జ్ఞానం కూడా రాలేదు అప్పుడు. మనకేం కావాలి? ర్యాప్చర్ కావాలి, ఎత్తబాటు కావాలి, జాబ్ కావాలి. నాకు ఒక మంచి పోలీస్ స్టేషన్లోనే, మా ఇంటి పక్కన ఉన్న స్టేషన్లోనే నాకు జాబ్ కావాలి. ఇవన్నీ కావాలి అని అంటే అన్నిటికీ కరెక్ట్గా మనం ఉండాలి, అంతేనా? అన్నిటికీ సరిపోయినట్టుగా అన్ని క్వాలిఫికేషన్స్ రెడీగా చేసుకొని ఉంచుకోవాలి. అవేమీ లేకుండా మనం వెళ్ళిపోతామని అంటే ప్రవక్త ఒక వర్తమానం చెప్పారు, నవ్వులు పాలు అయిపోతారు అని కూడా అన్నాడు ఆయన. నవ్వులు పాలు అవుతారంట. ఆత్మ
ఆత్మీయంగా చెప్పానండి, ఇదే భౌతికంగా ఫిజికల్ యాక్టివిటీ, మన ఫిజికల్గా చెప్పట్లేదు. తర్వాత చూడండి ఎలాంటి కార్యాలు ఉన్నాయో. అటు తర్వాత అక్కడ భూమిని కొట్టిన లేదా ఐగుప్తును కొట్టిన చిట్ట చివరి తెగులు మరణమై ఉండెను. ఎవరికి? అటు తర్వాత అంటే ముందు కొన్ని తెగుళ్ళు వచ్చాయి, కానీ ఐగుప్తుకి చిట్ట చివరి తెగులు ఏమిటి అని అంటే మరణం. అంతేనండి. మరి ఇదే కదా ఐగుప్తు అంటున్నాను నేను. ఈ ఐగుప్తుకి చిట్ట చివరి తెగులేంటిది? మరణమే. కొన్నిసార్లు ఆయన తేళ్లు రప్పించాడు, కప్పలు రప్పించాడు, తేనెటీగలు రప్పించాడు, ఇంకా నీళ్లను రక్తంగా మార్చడం. ఇవన్నీ మనం చూసాం. ఏమిటివి అని అంటే టైఫాయిడ్ రావడం, అప్పుడప్పుడు జాండీస్ రావడం, సరే అండి, రకరకాలైన హెడ్ఏక్ రావడం, హార్ట్ పెయిన్ రావడం, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, సంథింగ్ ఏవో ఇంకో ఇవన్నీ తెగుళ్ళు. ఇవన్నీ అవుతున్నాయి. కానీ ఐగుప్తుకి చిట్ట చివరి తెగులు ఏంటిది? మరణం. ఆ మరణము, ఆ చిట్ట చివరి తెగులు ఆ ఐగుప్తుని తాకినప్పుడు ఏం జరిగింది చూడండి ఇక్కడ. అటు తర్వాత అక్కడ భూమిని కొట్టిన లేదా ఐగుప్తుని కొట్టిన చిట్ట చివరి తెగులు మరణమై ఉండెను. ఇక్కడ బైబిల్ చదివే మీరందరూ మీ ఆదివారపు పాఠశాలలో బహుశా ఇలాంటివి అనేక సార్లు మీకు బోధించబడుట ఎరిగి ఉందరు. కానీ ఐగుప్తును మొత్తిన చివరి శత్రువు మరణం. సరే, ఇప్పుడు మనిషికి కూడా శత్రువు లాస్ట్ తెగులు ఏమిటి అని అంటే మరణమే. అంతేనండి. మరణమా కాదా? ఐగుప్తుని చివరిగా తాకినది మరణమే. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజల్లోని జ్యేష్ఠపుత్రుడు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? మరణించారు. కానీ గోషాన్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్లోని జ్యేష్ఠపుత్రులు మాత్రము ఎవ్వరు కూడా ఆ మరణము తాకలేదు. అంతేనండి. వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు, వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు. డిఫరెంట్ ఏమిటి? వీళ్ళు మరణిస్తున్నారు, వాళ్ళు మరణించట్లేదు. అలాగే ప్రియమైన సంగమా, దీన్ని ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే క్రైస్తవునికి ఏమి లేదు? మరణము లేదు. అంతేనండి. క్రైస్తవునికి మరణము లేదు. ఒకవేళ భౌతికంగా నువ్వు మరణించవచ్చు, భౌతికంగా నువ్వు నిద్రించుండొచ్చు, క్రీస్తునందు నువ్వు నిద్రించుండొచ్చు, అది మరణము కాదు. ఎంతమందికి తెలుసండి? అది మరణము కాదు. క్రీస్తునందు నిద్రించిన వారికి అది మరణము కాదు, అది నిద్ర. అది నిద్రించటమే. లాజర్ నిద్రించిన రీతిగానే మనము నిద్రిస్తూ ఉన్నాము. మన ప్రియ సహోదరులు చాలామంది, మన ఆత్మీయులు చాలామంది ఈరోజు నిద్రిస్తున్నారండి. అది మరణము కాదు. లోకంలో ఉన్న వాళ్ళకి మాత్రము మరణం అది. క్రీస్తునందు నిద్రించిన వారికి అది మరణము కాదు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఐగుప్తుని తాకినటువంటి ఆ చిట్ట చివరి తెగులు అది మరణంగా ఉన్నప్పుడు, ఆ మరణము తర్వాత ఏం జరిగింది తెలుసండి? వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఇజ్రాయేలులందరూ కూడా ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. అలాగే ఒక క్రైస్తవుడు ఈ భౌతికమైన శరీరంలో ఉన్నప్పుడు అతను ప్రభువునందు నిద్రించాడు అంటే ఆ నిద్రించిన మరుక్షణమే ఏంటి? మరొక ప్రపంచంలోనికి, మరొక దేశంలోనికి సిద్ధమయ్యాడు. విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆయన ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు, ఆ తెగుళ్ళతో కుమ్మరించబడిన దేహాన్ని విడిచిపెట్టి ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాడండి. అదే సమయంలోని అన్యత్వంలోని లోకంలో ఉన్న వాళ్ళు మరణిస్తున్నారు. అలాగే క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండింటికి తేడా ఏమిటి? అదే జరుగుతుంది. చిట్ట చివరి తెగులు కుమ్మరించబడుతుంది. ఆ చిట్ట చివరి తెగులు కుమ్మరించబడినప్పుడు నీకు కూడా తాకుతుంది. తెగుళ్ళు కప్పలు మీ ఇంటికి వచ్చి ఉంటాయి తెలుసండి. ఐగుప్తు దేశంలో కప్పలు వచ్చేయలేదా? ఆ ఫరో పడుకున్నప్పుడు ఆ మంచం మీదకి వెళ్ళి తలగడ తీసుకుని తీస్తుంటాయి. ఎట్టు చూసినవే, మూతలు తీసినవే కప్పలు అరుస్తున్నాయి. నీకు కూడా ఆ తెగులు తాకుతుంది. అలే ప్రవక్త కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మల గురించి బోధించాడా లేదా? ఏమిటది? త్రినీటి గురించి మాట్లాడాడు. ఆయన త్రిత్వం గురించి మాట్లాడాడు. సరే, ఇలాంటి కప్పలు లాంటి ఆత్మలు, అపవిత్ర ఆత్మలు మీ ఇంటికి తాకుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడ చూసినా అయ్యే కనబడుతూ ఉంటాయి. మీ ఇంటి దగ్గర ఏ మూల చూసినా అవే కనబడుతూ ఉంటాయి. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఇదేంటిది నేనేంటి ఐగుప్తులో ఉన్నానా ఏంటి అనేసి.
అది నువ్వు భరించేసావు ఏదో రకంగా. ఇంటి దగ్గర పిల్లలు అర్ధరాత్రి వేళ చెవు నొప్పి వచ్చేస్తుంటుంది, పంటి నొప్పి వచ్చేస్తుంటుంది, పిల్లలకి స్టమక్ పెయిన్లు వచ్చేస్తూ ఉంటాయి, పెద్దోళ్ళు మనకి ఏదో రకమైనవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అని తెగుళ్ళు. కానీ లాస్ట్ తెగులు ఒకటి వస్తుంది మనకి. కానీ ఆ తెగులు వచ్చే ముందు వాళ్ళు ఎలా అయితే గోశాలలో ఉన్నారో అలాగే ఈరోజు కూడా నువ్వు ఒక వెలుగులో ఉండాలి. ఆ తెగులు నిన్ను తాకడానికి ముందే నువ్వు ఒక వెలుగులో ఉండాలి. ఆ వెలుగు ఈ కాలపు వర్తమానమే. ఈ కాలపు వర్తమానం చేత నువ్వు ముద్రించబడినట్లయితే ఏ మరణం కూడా నిన్ను తాకదు. కానీ ఈరోజు ఆ వర్తమానం వాళ్ళు గ్రహించట్లేదండి. ఆగండి కొద్ది నిమిషాలు. ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు ప్రవక్త చెప్తున్నారు చూడండి. ఆత్మీయంగా మాట్లాడితే ఇప్పుడు సంఘమును మొత్తనై ఉన్న చివరి శత్రువు మరణమై ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మలో ఎవరు క్రీస్తును వెంబడించారో చూడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రవక్త? పరిశుద్ధాత్మ బాప్తిస్మలో ఎవరు క్రీస్తును వెంబడించారో. గత ప్రభురాత్రి భోజనం రోజు చెప్పాను, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. అంతేనండి. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏం తీసుకోవాలి? ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. అంటే ఏమిటి? ఈ కాలపు వర్తమానం ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమో లేకపోతే ఇంకా బిరుదు ఇంకేదో ఒక నామంలో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభురాత్రి భోజనము తీసుకోవాలి. అక్కడితోనే ఆగిపోయి మనం అందరం ఏం చేసేస్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోని మా పాస్టర్ గారు బాప్తిజం తీసుకున్నారు, ఇక్కడ నుంచి నేను ఈ రోజు నుంచి నేను ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు, అమ్మయ్యా ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు అమ్మయ్యా అని మనం సంబరపడిపోతున్నాం. ప్రవక్త అక్కడితో ఆగిపోలేదు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వారు మాత్రమే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి అన్నాడు ఆయన. నీటి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదండి. నీటి బాప్తిజం తీసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు. నీటి బాప్తిజం తీసుకొని నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకొని రెండు కార్యాలు చేస్తూ లోకంలో ఇంకా జీవిస్తూ ఉండొచ్చు. ఈరోజు నీటి బాప్తిజం తీసుకున్న వాళ్ళు చాలామంది వెనకకి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారా లేరండి? లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? మళ్ళా సినిమాలు, అదే పాత జోదము, అదే పాత త్రాగుడు, అదే పాత విధానము ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? మరి ఇలాంటి వాళ్ళు ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చా? తీసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా? నిజంగా వారి మనస్సాక్షి వారికి గద్దిస్తుందా లేదా? ఎవరు తీసుకోవాలి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వాళ్ళు మాత్రమేనండి. అందుకని అంటున్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఎవరు క్రీస్తును వెంబడించారో ఆత్మ సంబంధంగా ఎండిపోయి మరియు చనిపోవుదురు. నీవు ఒకసారి నీ గుండె మీద చెయ్యేసుకొని చూసుకో ఒకసారి. పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఎవరు క్రీస్తును వెంబడించారో. క్రీస్తును వెంబడించడం అంటే నీ శరీరం వెంబడించడం కాదు. క్రీస్తును వెంబడించడం అంటే సంఘానికి రావడం కాదు. క్రీస్తును వెంబడించడం అంటే ఏదో వర్తమానం మేము విన్నాము, ప్రవక్త మా కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఇది చెప్పుకొని తిరగడం కాదండి. క్రీస్తును వెంబడించడం అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉండటము. పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఎవరు క్రీస్తును వెంబడించారో అలాంటి వాళ్ళు ఒక సేవకుడిగా నేను గుర్తించలేకపోవచ్చు, ఒక డీకెన్స్గా బ్రదర్స్ గుర్తించలేకపోవచ్చు, ఒక ట్రస్టీలుగా సంఘం గుర్తించలేకపోవచ్చు, లేదా ఇక్కడ కూర్చున్న సహోదరులు ఎవరు సిస్టర్స్ కానీ ఎవరు గుర్తించలేకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళు ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు, ఆ రొట్టెను తీసుకోవచ్చు, ఆ ద్రాక్షారసం త్రాగవచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎండిపోయి చనిపోవుదురు. వారికి అసలు వాళ్ళకి ఎలా అంటే ఇంటికి వెళ్ళి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేస్తారు, అదే నోటుతో ఇక్కడ రొట్టెను భుజించవచ్చు. కానీ వర్తమానం ప్రకారంగా వాళ్ళు ఏమై ఉన్నారు? వారి జీవితము ఎండిపోయింది.
వారు ఆత్మీయంగా చనిపోయారు, భౌతికంగా కూడా ఏదో రోజు చనిపోతారు. ఆ ఏదో రోజు మరణం తాకుతూ ఉంది. ఏదో వ్యాధి రూపంలో అవ్వచ్చు, ఏదో యాక్సిడెంట్లు కావచ్చు, ఏదో రూపంలో కూడా భౌతికంగా కూడా వారు మరణిస్తారు. మరణించిన తర్వాత వారి ఆత్మకు పరిస్థితి ఏమిటి? వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిశ్చయంగా వాళ్ళ ఆత్మ కూడా నరకానికే వెళ్తుంది. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు ఆల్రెడీ భూమి మీద ఉన్నప్పుడు ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. అందుకే అయోగ్యంగా ఎవరు కూడా దీన్ని తీసుకోవద్దని చెప్తుంటాను. ఇప్పుడు అయోగ్యంగా అంటే దాని అర్థం ఏమిటి? దాని గురించి నీ జీవితము ఒకసారి సరి చేసుకొని, అమ్మో ఇది నేను తీసుకోవాలంటే ఇది క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరాన్ని భుజించాలంటే నువ్వు కూడా క్రీస్తు శరీరంగా మారాలి. అర్థమవుతుందండి? క్రీస్తు మన భర్త అయి ఉన్నాడు, మనం ఆయనకి భార్య అయి ఉన్నాము, ఇద్దరు ఏక శరీరులై ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తు శరీరం అనగా నువ్వు రొట్టెను భుజించడం కాదు. క్రీస్తు శరీరం అనగా వాక్యమును భుజించుట. నీ జీవితంలో వాక్యం ఉన్నదా? నీ ప్రవర్తనలో వాక్యం ఉన్నదా? నీ నడవడికలో వాక్యం ఉన్నదా? నువ్వు చేస్తున్న క్రియల్లో వాక్యం ఉన్నదా? ఈ రకంగా నువ్వు వాక్యంగా జీవిస్తేనే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్హత ఉన్నది. అలాంటిది కానీ లేకుండా ప్రభురాత్రి భోజనంగా నువ్వు తీసుకోవడం వీల్లేదండి. తీసుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. భౌతికంగా చావు అనేది అది ఏదో రోజు వస్తుంది, కానీ ఇమీడియట్లుగా ఈ క్షణాన్ని తీసుకున్న మరుక్షణాన్నే ఆత్మీయంగా మరణం నీకు తాకుతూ ఉంది. ఆ రోజు నుంచి నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? జోయల్ పాస్టర్ గారు నచ్చరు, జోయల్ సంఘమే నచ్చదు, లేనిపోయి అన్నీ నీ దగ్గరికి వస్తుంటాయి. ఆ పాస్టర్ గారు ఎప్పుడల్లా ఆ బ్రదర్స్తో మాట్లాడతాడు, ఎప్పుడు ఆ ఆయిల్ దగ్గరే ఉంటాడు, ఇవే వస్తాయి. వర్తమానం నీకు రుచించదు. ప్రవక్త అంతవరకు ప్రవక్త బ్రహ్నం గారు అమ్మ ఎన్ని కార్యాలు చేశారో, ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారో. కానీ ఎప్పుడైతే ఆత్మీయ మరణం నీకు తాకిందో వర్తమానం నీకు రుచించదు, చేదుగా ఉంటుంది. వర్తమానం అంటే నీకు అసహ్యం పడుతూ ఉంటుంది. నీ జీవిత వర్తమానం ప్రకారంగా జీవించలేక నలిగిపోతూ ఉంటావు. అయ్యో నేను ఎప్పుడు తిరిగి వెళ్తాను, అయ్యో ఎప్పుడు అనుకుంటా, కానీ రాలేవు. ఆత్మీయ మరణము తాకిందంటే నీకు ఇంకెట్టి పరిస్థితుల్లోని ఈ వర్తమానం నీకు తెరవబడదు. నోవాహు యొక్క ఓడకు తలుపులు దేవుడే వేసిన తర్వాత అది తెరవబడలేదు. అంతే మరణము కూడానా. సింపుల్గా తీసుకోవద్దండి. నేను అందుకే ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనం వచ్చినప్పుడు ఎందుకు ఇంతలా నేను బోధిస్తాను గమనిస్తున్నారా? నేను మిగతా వారాల సంగతి నాకు తెలియదు, కానీ దేవుడు ఎలా నడిపిస్తాను. ఈ ప్రభురాత్రి భోజనపు ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు నా గుండె రగిలిపోతూ ఉంటుంది. ఎవరు నశించిపోతారని భయమో. ఉదయకాల వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసి అతని ఆత్మకి మాత్రమే అతను బాధ్యత వహించాలి, కానీ ఒక సేవకుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మకు బాధ్యత వహించాలి. అది మరి గుర్తించాలి. నా భయం మీరు భౌతికంగా మరణించమంటే ఏమో ఎత్తబాటు అనేది ఆలస్యమైనట్లయితే మనం అందరం ఇక్కడ సమాధిలో ఉండొచ్చు, కానీ ఆ సమాధి నాకేం చేయదు. ఆ సమాధి కోసం భయపడట్లేదు. దేవుడి నుంచి శాశ్వతమైన దూరం నిత్య ఎడబాటుకి భయపడాలి. మనము దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతాం. దేవుడు ఎలాగైతే కయ్యని వెలగొట్టాడో దేవుడే వెళ్ళగొడితే నువ్వు తిరిగి రాలే వెనక్కి. అది కూడా చూడండి. నీ అంతా నువ్వు వెళ్తే ఏమో ఆదాము వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళగొట్టాడు దేవుడు ఆదాముని, కానీ ఒక మాట ఇచ్చాడు, ఏదో రోజు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తానన్నాడు. కానీ కయ్యని ఎందుకు మరి వెళ్ళలేదు? చూసారా? ఆదాముని కూడా దేవుడే కదా వెళ్ళగొట్టాడు, వెళ్ళిపోండి అన్నాడు. మరి కయ్యని కూడా దేవుడు వెళ్ళగొట్టాడు. మరి కయ్యని వచ్చాడు వెనక్కి? రాడు. ఆదాములకి రక్తం ఉంది, ఆదామవలకి రక్తం ఉంది, విమోచన కార్యం ఉంది వీళ్ళ గురించి. సర్ప సంతానానికి ఆ విమోచన కార్యం వర్తించదు, షరతులు వర్తిస్తాయి. ఉంటుందా? ఏదైనా మనం ఏదో ఫామ్ నింపుతున్నప్పుడు, ఏదో దేనికో వెళ్తున్నప్పుడు, ఏదో షాపింగ్ మాల్కి ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఏదో కొంటున్నప్పుడు, ఏదో ఫ్రీ గిఫ్ట్ ఏదో ఆఫర్లు పెడుతున్నప్పుడు మళ్ళీ అక్కడ ఏమవుతుంది? కండిషన్ అప్లై, షరతులు వర్తిస్తాయి. మనమేమన్నా ఫ్రీ ఫ్రీ అనగానే అమ్మో ఫ్రీ అంటే అక్కడికి వెళ్ళేసరికి అన్నీ ఫ్రీగా అనుకొని చెప్పి ఏదో ఓటుకుంటే ఒకటి ఫ్రీ అని అంటే అక్కడ మీరు అక్కడికి వెళ్ళినట్టే 5,000 బిల్లు చేస్తేనే మీకు ఫ్రీ ఈ గిఫ్ట్ వస్తుందండి అంటారు. అంత ఫస్ట్ మాత్రం మనకి అక్కడ 5,000 బిల్లు అని చూపించాడు. సరే, అలా ఇది కూడా వెళ్ళిపోయిన దేవుడు వెళ్ళగొట్టేస్తున్న వాళ్ళు అందరూ వెనకొచ్చేస్తారు అనుకోకండి.
దేవుడు కొంతమంది శాశ్వతంగా వెలగొడతాడు, కొంతమందికి రక్తం అని గుర్తును పెట్టి, చూడండి, కయ్యనికి మృగం యొక్క ముద్రని గుర్తు పెట్టాడు, ఆదామవలకి రక్తపు గుర్తు పెట్టాడు. హల్లెలూయా. రక్తపు గుర్తున్న వాళ్ళు వెనక్కి వస్తారండి. రక్తపు గుర్తున్న వాళ్ళు వెనక్కి వస్తారు. రక్తాన్ని కాలతన్ని వెళ్ళిన వాళ్ళు ఇంక ఎన్నడూ వెనక్కి రారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఎవరు క్రీస్తుని వెంబడించారో, ఆత్మ సంబంధం వెంబడించారో, ఆత్మ సంబంధంగా ఎండిపోయి మరి చనిపోదురు. సంఘములను ఇప్పుడు మీరు చూడగలరు. చాలా చాలా గొప్ప ఉద్యమముల తర్వాత మరియు సువార్తికులు దేశమంతరియు సంచరించిన పిమ్మట కూడా ఇంకను సంఘము అది రాజకీయ సంఘముగానే పిలువబడుచు కాలమంతట్లో ఇంకను చెడిపోయినదిగా మారుచుండెను. ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కంపు క్రైస్తవ్యంలో ఉన్నంత కంపు ఇంకెక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా లేదు. క్రైస్తవ్యము కంప్లీట్గా రాజకీయాలుగా మారిపోయింది. అసలు రాజకీయానికి క్రైస్తవానికి అసలు సంబంధమే లేదు. కానీ ఈ ఈ ఈ ఈ కయీను కుమారులు, ఇంకో మాటలో చెప్పాలంటే కయీను కుమారులు, వీళ్ళకి రాజకీయాలు కావాలి. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు క్రైస్తవ్యాన్ని తీసుకుని వెళ్ళి క్రైస్తవులు ఇలా ఉంటారన్నట్టుగా తీసుకుని మారుస్తున్నారు. ఆ మధ్యన ఎవరో అభినయ, ఏం పేరు అతని పేరు, దర్శన, ఎందుకు అబ్బా సరే ఏం చేశాడు తెలుసు కదా మనకి. అలా ఎంతోమందిని చూస్తున్నాం మనం. ఇంకను సంఘము అది రాజకీయ సంఘముగానే పిలువబడుచు కాలమంతట్లో ఇంకను చెడిపోయినదిగా మారుచుండెను. దాని యొక్క సభ్యులు ఇంకను వారికి ఇష్టమైన విధముగానే జీవిస్తూ తమకు ఇష్టమైన కార్యములను జరిగించుచు ఇంకను తాము క్రైస్తవులమై ఉన్నామని చెప్పుకొనుచున్నారు. చూసారా, ఆత్మను పట్టుకున్నారా? ఏంటిది? లోకంలో ఉన్న పనులన్నీ చేసేస్తారు, లోకానుసారమైనటువంటి కార్యాలన్నిటికీ ఒత్తసు పలికేస్తారు. మేము వర్తమాన బిడ్డలమే. అసలు నిన్నెవ్వరు వర్తమాన బిడ్డలు అన్నారు? వర్తమానం ప్రకారంగా నువ్వు వర్తమాన బిడ్డవి కాదు. ఉదయకాల సమయంలో చెప్పుకున్నాం, అక్రమ కయీను ఎవరు? అక్రమ సంతానం. ఆదాము కుమారుడు అయి ఉంటే బాగుండు, సక్రమ సంతానంగా పిలువబడును. అక్రమ సంతానంగా, సర్ప సంతానంగా పిలువబడిన కారణం ఏమిటి అంటే అవ్వ చేసిన తప్పు. ఆదాముతో తన యొక్క కుమారుని కనడానికి బదులుగా సర్పంతో జీవించి కుమారునికని అక్రమ సంతానం భూమి మీద తీసుకొచ్చింది. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు ఈ వర్తమానానికి జన్మిస్తే, ఈ గడియ వర్తమానం నీ జీవితంలో ఉన్నట్లయితే, ఈ వర్తమానం నీ జీవితాన్ని మలిచినట్లయితే, ఈ వర్తమానం కోసమే నువ్వు జీవిస్తావు. నీ క్రియలు, నీ ప్రతి కదలిక ఈ వర్తమానం ప్రకారంగానే ఉంటుంది. లేదు అంటే తాము క్రైస్తవులమై ఉన్నామని చెప్పుకొనుచున్నారు మరియు వారు బాగున్నామని చెప్పుకొనుచున్నారు. మాకు అన్నీ బాగానే ఉన్నాయి, మేము వర్తమానం, మేము చర్చికి వెళ్ళకపోయినా బాగానే ఉన్నాం, మా కుటుంబం బాగానే ఉంది, మేము రోజు రోజుకి చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోతున్నాం. దేవుడు మా పక్షాన ఉన్నాడు, మాకు అన్నీ చూసుకుంటున్నాడు, నా బిడ్డలు చూసుకుంటున్నాడు, నా భార్యను చూసుకుంటున్నాడు. ఇంకా వర్తమాన సంఘానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక్కొక్కసారి 2 అయిపోతుంది, ఇంటికి ఒకసారి 3 అయిపోతుంది. మా ఇంటి దగ్గర అయితే 12 గంటలు క్లోజ్ చేసుకుంటాం. సరే, ఇవి ఎవరు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? క్రైస్తవులమండి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ప్రవక్త, ఒక క్రైస్తవుని వలె ఉండుట అనగా క్రీస్తు వలె ఉండుట. హల్లెలూయా. ఎలా ఉండాలండి? క్రైస్తవుడు అంటే మన గుండె మీద చేసుకుని చెప్పాలి ఈ మాట. క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు క్రీస్తులాగా అంగి వేసుకొని ఉండాలా? క్రీస్తులో లాంగ్ హెయిర్ పెట్టుకొని ఉండాలా? మరి క్రీస్తు వలె ఉండాలంటే భౌతికంగా అలా కూడా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. క్రీస్తు వలె ఉండాలంటే క్రీస్తు గుణలక్షణాలు నువ్వు కలిగి ఉండాలి, క్రీస్తు జీవితం నీలో ఉండాలి. ప్రవక్త బ్రహ్నాం గారు ఎన్నో మార్లు చెప్పారు, ఈరోజు ఒకవేళ క్రీస్తు ఉన్నట్లయితే నాలా ప్యాంటు షర్ట్ వేసుకొని ఉంటాడు అన్నాడు ఆయన. ఈరోజు క్రీస్తు ఎలా ఉంటాడు అంటే 2000 సంవత్సరాల క్రితం అంగి వేసుకున్న క్రీస్తుగా ఉన్నాడు.
ఒక ప్యాంటు షర్టు లేదా ఒక కోట్ వేసుకొని ఉంటాడు అన్నాడు ఆయన. ఏదైనా తోటలో క్రీస్తు ఎలా ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. కానీ ఆయన దిగంబరిగా ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదు. తెలుసా? క్రీస్తుకు సారూప్యము ఆదాము. ఆదాము క్రీస్తుకు సారూప్యంగా లేడా? మొదటి ఆదాము కడపటి ఆదాము అని ఎందుకు మరి సారూప్యత తీసుకొచ్చారు? కానీ ఆయన అక్కడ ఆ కాలంలోనికి ఆయన అదే వస్త్రం అది. తర్వాత భూమి మీదకి బైబిల్ మధ్యలో ఆయన వచ్చాడు మానవుడిగా, అంగీని ధరించుకున్నాడు, ఇదొక వస్త్రము. ఇప్పుడు మన కాలం దగ్గరికి వచ్చినప్పుడు మేఘమును ధరించుకున్నాడు ఆయన. అర్థమవుతుందండి? మేఘము ధరించుకున్న ఆయన ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి శరీరంలోకి వచ్చేసాడు. ఆయన ప్యాంటు షర్టు కోట్ వేసుకున్నటువంటి శరీరంలో ఉండి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనుషులు ఏం చూస్తున్నారు? ప్యాంటు షర్ట్లు శరీరంలో ఉన్నటువంటి క్రీస్తుని చూడట్లేదు, అంగీలో ఉన్న క్రీస్తుని చూస్తున్నారు. అంగీలో ఉన్న క్రీస్తుని, తెల్లని అంగీని ధరించుకొని తెల్లగా ఉండి మేఘాల్లో గాల్లో ఎగురుకుంటూ వస్తున్న భూతం అంటాం అప్పుడు దాన్ని. ఒక క్రైస్తవుని వలె ఉండుట అనగా క్రీస్తు వలె ఉండుట. క్రీస్తు వచ్చిన ఎడల నీకు ఇష్టము కానీ ఏ స్థలానికి వెళ్ళలేవు. క్రీస్తు వచ్చిన ఎడల ఎక్కడికి వచ్చినప్పుడు? నీ జీవితంలోనికి. నీ జీవితంలోని క్రీస్తు వచ్చినట్లయితే, ఇక్కడ కూర్చున్న మన జీవితంలో క్రీస్తు వచ్చినట్లయితే, ఇదిగో ఇప్పుడు చెప్పబడుతున్న ఈ మాటల ప్రకారంగా ఉండాలి. క్రీస్తు వచ్చిన ఎడల నీకు ఇష్టము కానీ ఏ స్థలానికి వెళ్ళలేవు. క్రీస్తు వచ్చిన ఎడల నీకు ఇష్టము కానీ ఏ స్థలానికి వెళ్ళలేవు. క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కానీ దేనిని చెప్పవు. ఇంకా గుసగుసలు చెప్తాం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటాం. లోకంలో ఉన్న వాళ్ళకంటే ఇంకా 2-3 జోడించి మరి చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ మరి అది దేనికి సంబంధం ఉందో చూడండి. క్రీస్తు వచ్చినప్పుడు, నీలోనికి క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కానీ దేనిని చెప్పవు. క్రీస్తు వచ్చినప్పుడు చేయుటకు నీవు కోరుకొనిన దానిని ఏమీ చేయవు. అంటే ఇక్కడ ఏంటి? ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు నీ ఇచ్చ నీ కోరిక అన్ని సమస్తము కూడా చంపేస్తావు. ఇంకా సమస్తం ఇప్పుడు ఎవరి కోరికలు ఎవరి ఇష్టం జరుగుతుంది అని అంటే ఆయన ఇష్టం. ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళమన్న స్థలంకు నువ్వు వెళ్తూ ఉంటావు. ఆయన వినమన్న మాటలను వింటూ ఉంటావు. ఆయన నీలోకి వచ్చినప్పుడు సినిమా పాటలు వినలేవు. క్రీస్తు సేవలు ఇప్పుడు చక్కగా సినిమా పాటలు వింటుందండి? ఆలోచించండి. పుష్ప పాటలు ఇంకేవో ఉన్నాయి కదా. ఇప్పుడు మా పిల్లలు ఏవో కొత్త సినిమా రిలీజ్ అవ్వడం, ఇంకా పాటలు కూడా ఇంకా పూర్తి వస్తాయో రావో తెలియదు. వీళ్ళు నోటెంబడి తెగ నానిపోతుంటాయి పాటలు. మరి నువ్వు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ కుటుంబంలో తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా ఉంటే, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవురాలుగా ఉండి క్రీస్తు నీలో ఉంటుంటే పుష్ప పాటలు అంటావు? పుష్ప పాట మనం వింటున్నామంటే క్రీస్తు నీలో లేడు, క్రీస్తు విరోధి నీలో ఉన్నాడు. గత వారం యుగ సంబంధమైన దేవతల వర్తమానంలో మాట్లాడుతూ పిల్లలు ఎవరంట? పిల్లలు ఎవరండి? వాక్యానికి విరుద్ధమే అవిధేయులైనటువంటివి, వాక్యానికి అవిధేయులుగా ఉన్నటువంటి పిల్లలే క్రీస్తు విరోధులై ఉన్నారు అన్నాడు ప్రవక్త. ఈ చిన్న పిల్లలు అనుకుంటున్నాం మనం. చిన్నపిల్ల పాపం, చిన్నపిల్లడు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు చిన్నపిల్లలు వీళ్ళు పాపం. ఎందుకు చిన్న పిల్లల్ని సైతం ఆ దేశానికి మీరు అడుగు పెట్టినప్పుడు స్త్రీలను పసిపిల్లలను కూడా మీరు ఎవరిని ఏది మిగిలించకుండా శేషం మిగలకుండా హతం చేయండి అని యెహోషువతో దేవుడు చెప్తూ ఉంటే కనికరము జాలి పుట్టేసింది కొంతమందికి. ప్రవక్త లేఖనంకు సెలవిస్తుంది వాళ్ళని ఎందుకు ఆయన హతం చేయమన్నాడు అని అంటే, వాళ్ళ వల్ల ఒక రోజు నీకు తీవ్రమైన నష్టం వస్తుంది అన్నాడు ఆయన. అమాలేకుల్ని పిల్లలతో సహితము మొత్తం అందరిని శేషించమన్నాడు. అలా ఈరోజు ఇక్కడ చిన్న సంఘము కూడా ఇక్కడ పసిపిల్లలతో నుంచి వృద్ధులు అందరూ కూడా సంహరించాలి. ప్రతి ఒక్కరిని సంహరించాలి, చనిపోవాలి. ఈ చిన్నపిల్లలు చనిపోవాలి, మధ్య వయస్కులుగా ఉన్న మీరు చనిపోవాలి, వృద్ధులుగా ఉన్న వాళ్ళు చనిపోవాలి. చనిపోయి ఏం చేయాలి? మరలా జీవించాలి. నువ్వు చనిపోయి మరలా జీవించాలి. ఎవరితో చనిపోవాలి? నువ్వు
క్రీస్తుతో పాటు నువ్వు చనిపోవాలి. నీ అంతట నువ్వు చనిపోతే నువ్వు చావలేనట్టే, నటిస్తున్నావు చనిపోయాను. క్రీస్తుతో పాటు నువ్వు మరణిస్తే ఖచ్చితంగా నువ్వు క్రీస్తుతో పాటు ఒకవేళ మరణించకపోయినట్టయితే, నీ అంతటా నువ్వే మరణించావనుకోండి, నీ అంతటా నువ్వే మరణిస్తే జీవితంలో నువ్వు ఎన్నడూ పైకి తిరిగి రాలేవు. నీతో పాటు క్రీస్తుతో పాటు నువ్వు కూడా మరణిస్తేనే అప్పుడు క్రీస్తుతో పాటు నువ్వు మళ్ళీ తిరిగి లేపబడతావు. అందుకు మనం చాలామంది అనుకుంటాం, నేను సిగరెట్ మానేశాను, నేను సినిమాలు చూడడం మానేశాను. ఎవరు నీకు ఎలా మానేసావు అంటే, నా అంతటి నేనే మానేశాను, నాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు నువ్వు అనాలి ఒకటే, అయితే నువ్వు చచ్చిపోలేదు, అయితే నువ్వు చావలేదు అని చెప్పాడు, నువ్వు క్రీస్తుతో పాటు చావలేదు అని చెప్పాలి. నీ అంతటి నువ్వు మానేసింది ఏదో రోజు మళ్ళీ నీకు వస్తుంది ఖచ్చితంగా. ప్రవక్త చెప్పారు, క్రీస్తుతో పాటు నువ్వు మరణించాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అదే కదా ఉంది. మనం క్రీస్తుతో పాటు మరణించాలి. మరణిస్తేనే క్రీస్తుతో పాటు తిరిగి లేపబడతాం. క్రీస్తుతో పాటు నువ్వు లేపబడతావు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లలు వీళ్ళు ఇంకా నీటి బాప్తిసం పొందుకోలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసానికి లిమిట్ లేదు. చిన్నపిల్లలైనా పొందుకోవచ్చు. నీటి బాప్తిసం పొందుకోవడానికంటే వాళ్ళకి ఇంకనూ ఏది పాపము, ఏది మంచి, ఏది చెడ్డ అనేది ఇంకా వివేచించే జ్ఞానం వాళ్ళకి రాలేదు. కాబట్టి ఆ జ్ఞానం వచ్చినప్పుడు నీటి బాప్తిసం ఇస్తాం, ఓకే. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసానికి ఆటంకమేం లేదు. ఒకవేళ చిన్నపిల్లలుగా ఉన్న పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు. అంటే ఏమైంది, చిన్నపిల్లలుగా 12 సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పుడే క్రీస్తుతో పాటు వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు క్రీస్తుతో పాటు తిరిగి లేపబడ్డారు. క్రీస్తుతో పాటు తిరిగి లేపబడుతున్నప్పుడు వాళ్ళు ఏముంది, క్రీస్తు ఆత్మ ఉంది. అలా వృద్ధులుగా 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఇక్కడ ఏమయ్యారు, క్రీస్తుతో పాటు ఆ 70 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఇప్పుడు మరలా క్రీస్తుతో పాటు తిరిగి లేపబడ్డారు. లేపబడ్డం అంటే 70 సంవత్సరాల వయసులో ఉండి క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసండి, అబ్రహాం వాళ్ళే ఉంటారు. అబ్రహాం వాళ్ళే జీవిస్తారు. క్రీస్తుతో పాటు చనిపోయి 80 సంవత్సరాల 89 సంవత్సరాల సిమియోను బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదా, చాలా వృద్ధుడైన. అంత వృద్ధుడిగా ఉన్న వ్యక్తులు క్రీస్తుతో పాటు మరణిస్తే మరలా అతని వల్ల జీవిస్తారు. ఏమంటున్నాడు ఆయన, నా రక్షణ నా కన్నులారా నేను చూడకుండా మరణించను అన్నాడు ఆయన. అలాంటి నిరీక్షణతో ఉంటారు. ఇప్పుడేం ఎలా ఉన్నారు తెలుసా అండి, ఈ వృద్ధుల సంగతి చెప్తుంటాను ఎప్పుడు కూడా నేను. అప్పుడప్పుడు వీళ్ళు ఎవరిని వ్యతిరేకించి ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదండి, ఆత్మల గురించి చెప్తున్నాను. ఆ ఆత్మల గురించి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే, అబ్రహాము వాళ్ళ జీవితంలో కనబడడు, వారి జీవితాల్లో శారా కనబడదు, వారి జీవితాల్లో ఇంకనూ లోకమే. ప్రియమైన సంగమా, లోకమే వారి దృష్టిలో ఇంకా కనబడుతూ ఉంటుంది. ఎలాగా అంటే, సపోజ్ అబ్రహాం అనుకుందాం, మొన్న మనం ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పుకున్నాం, 75 సంవత్సరాలు అంతే ఇంచుమించు మమ్రే దగ్గర ఉన్నప్పుడు 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అంతేనండి. సింధూర వృక్షం దగ్గర మమ్రే దగ్గర ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు, 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. మీ దగ్గరికి మరలా నేను వస్తానన్నప్పుడు 100 సంవత్సరాలు అయింది కదా, అంటే 99 సంవత్సరాల వృద్ధుడిగా ఉన్నాడు. అప్పటికి శారా 89 సంవత్సరాలు ఉండొచ్చు, అంతేనండి. ఇద్దరికి 10 సంవత్సరాల గ్యాప్ కదా. సో 89 సంవత్సరాలు వృద్ధురాలుగా ఉంది. ఇప్పుడు వృద్ధురాలు ఆవిడ, మనం ఏదో శారాను వృద్ధురాలుగా ఊహించుకోండి, 89 సంవత్సరాల వృద్ధురాలుగా ఊహించుకోండి, ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు కూడా మనకు మానవ జ్ఞానంతో ఊహించేసి ఎలా ఊహిస్తుంటే వృద్ధురాలుగా ఊహించట్లేదు, ఏదో కొంచెం పుష్టిగా ఉన్నట్టుగా కొంచెం బలంతో ఉన్నలాగే చూస్తున్నాం. అలాగే 99 సంవత్సరాల వృద్ధుడిగా ఉన్న వ్యక్తిని ఆలోచించండి, ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఇంకో మాటలో చెప్పాలంటే కొంచెం కళ్ళు కూడా సరిగ్గా కనబడవు, దూరంలో నుంచి ఎవరొస్తున్నారో ఏదో తెలియదు, అలాంటి వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. సరే, అలాంటి సమయంలో అంటే ఇంచుమించు ప్రవక్త అన్నారు, ఆమెకు ఒక 18 సంవత్సరాలు, అబ్రహాముకి ఇంచుమించు వాళ్ళిద్దరికి ఉన్న ఆ సంవత్సరాల గ్యాప్లో చాలా యవనస్తులుగా ఉన్నప్పుడే వివాహం అయిపోయింది అన్నాడు ఆయన. చాలా యవనస్తులుగా ఉన్నప్పుడే. అప్పటి నుండి అబ్రహాంతో ఆమె జీవిస్తూనే ఉంది, కలిసి జీవిస్తూనే ఉంది.
ఆమె కలిగి ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏమిటి అంటే దేవుడు మమ్రే దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తిగా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ సింధూర వృక్షంలోని అబ్రహాం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలోని శారా ఎక్కడ ఉన్నది అంటే గుడారం లోపల ఉందండి. కానీ నేటి కాలంలో స్త్రీలు ఎక్కడ ఉంటున్నారు? బజారుల దగ్గర ఉంటున్నారండి, రోడ్ల మీద ఉంటున్నారు. ఒక్క స్త్రీ కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు. ఇరుగు పొరుగు ఆ అరుగుల దగ్గర మీటింగులు. రాత్రి సీరియల్ ఏమైంది? నైటీలు వేసుకుని బజార్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వేసుకున్న నైటీలతోనే బజార్కి వెళ్ళిపోతుంటారు, షాపులకు వెళ్ళిపోతుంటారు. ఉల్లిపాయల బండితో పరిగెట్టేస్తాం. ఏమిటి? శారాలు మళ్ళీ మేము నేను అబ్రహాముని, వాళ్ళేమో శారాలు. శారా ఎక్కడుంది? దేవుడు దర్శిస్తున్న సమయంలో శారా ఎక్కడుందండి? గుడారం లోపల ఉంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శారా నవ్వలనే గుడారం లోపల ఉందని బైబిల్ క్లియర్గా తెలియజేస్తుందండి. అబ్రహాము ఆ ఎండవేళ మమ్రే దగ్గర కూర్చొని ఉంటే, అబ్రహాము నా యజమానుడా, నేను నీ పక్కనే వచ్చి కూర్చొని ఎండ దగ్గర లోపల గుడారంలో ఇప్పుడు ఉక్కబోసేస్తుంది, చాలా ఉక్కపోతుంది, ఎండాకాలం కదా, ఇంత మంచి ఎండలోని నేను ఈ చెట్టు నీడ దగ్గరకు వచ్చి కూర్చుంటాను. పబ్లిక్లో ఎలా ఉండాలో, ఇంటి దగ్గర ఎలా ఉండాలో శారాకు తెలుసండి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆమె మనకి తల్లి అయి ఉన్నది అన్నది. శారాను చూసి మనం నేర్చుకోవాలి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే సరే ఆమె మనకి తల్లిగా మారింది. కానీ ఈరోజు ఎక్కడున్నారు? సొసైటీలోని ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇంటి దగ్గర స్త్రీలు ఉండడానికి ఇష్టపడట్లేదండి. ఎంతసేపు ఎప్పుడు వంట దడ వంట అయిపోవాలి, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోవాలి, భర్త ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పక్కింటికి వెళ్ళిపోయి కిటికీ ఈ కిచెన్ రూమ్ కిటికీ, ఆ కిచెన్ రూమ్ కిటికీలా తీసుకుంటారు. ఒకప్పుడు పాతకాలం రోజుల్లోని వదిన గారు పలానా కూర ఉండేరా, కూరలు మార్చుకుండేవారు. ఇప్పుడేమో సీరియల్ మార్చుకుంటున్నా. నువ్వు ఆ సీరియల్ చూసావా? ఇప్పుడు నేను ఈ సీరియల్ చూశాను. ఆ సీరియల్లో వాళ్ళ అత్తగారికి ఇలా అవన్నీ అలాంటివే ఉంటాయి. సీరియల్ కూడా సీరియల్స్లో విలన్స్ స్త్రీలే. మళ్ళీ అంటే ఈ సీరియల్లో పురుషులు గారు విలన్స్ గానో లేకపోతే హీరోలు గానో పెడితే రెమ్యూనరేషన్స్ ఎక్కువ ఇవ్వాలనో మరి ఏమో తెలియదు. కానీ ఏ సీరియల్ దగ్గర చూసినా సరే కానీ స్త్రీలే ఆ మెట్ల మీద నడుస్తుంటే అత్తగారికి నూనె పోసేయడాలు, లేదా ఆ కోడలికి ఏదో పన్నాగాలు పన్నడాలు, ఇవన్నీ చూసి ఈ కిటికీల దగ్గర కూడా అయ్యే ఊసులు. మా కోడలు కూడా అలాగేనండి, సీరియల్లో ఉన్నట్టే. మా అత్తగారు ఎంత చాదస్తామంటే భరించలేకపోతున్నామండి. కానీ వర్తమానం వచ్చి మనకేం చెప్పింది తెలుసా అండి? చాలామంది తెలియని విషయం, ఈరోజు చాలామంది చేస్తున్న పెద్ద తప్పిదం ఏంటి అంటే తల్లిని ఒకలా ప్రేమిస్తారు, అత్తను ఒకలా ప్రేమిస్తారు, తండ్రిని ఒకలా ప్రేమిస్తారు, మామయ్యని ఒకలా ప్రేమిస్తారు. వాళ్ళు శారా కుమార్తెలు. మళ్ళీ మా తల్లి శారా. ఒకవేళ అబ్రహాము తన తండ్రి అయిన తెరాహు ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు శారా ఏ రోజు తెరాహు మీద సనుక్కోలేదేమో. సరే, ఎంత గొప్ప ముంగుర్తులు దేవుడు మనకి పెట్టాడండి. చాలా మనం అనుకుంటాం, నీ కుమార్తె నీ కూతురు లాంటిదే నీ కోడలు కాదా? ఆలోచించండి. నువ్వు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవురాలుగా ఉండే అత్తగా ఉంటే, నువ్వు నిజంగా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవురాలుగా ఒక కోడలుగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆలోచించు. నీ కూతురికి ఒక ప్రేమ, నీ కోడలికి ఒక ప్రేమ కాదు. నీ 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 అత్తకు ఒక ప్రేమ, నీ తల్లికి ఒక ప్రేమ కాదు. నీ తల్లి ఇప్పుడు చూడండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఆమె నీ తల్లి, చిన్నప్పటి నుంచి కని నేను పెంచి ప్రయోజకురాలుగా మార్చి ఎవరో ఒక వ్యక్తికి వివాహం చేసి ఓకే అయింది. ఆ తర్వాత నువ్వు ఇంకొక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ తల్లిని ఈమెలో చూసుకోవాలి, నీ అత్తగారిలోనే నీ తల్లిని చూసుకోవాలి. వివాహమైన వెంటనే ప్రైవసీ కావాలి మాకు. మా అత్త మా పెద్ద ఆటంకం, ప్రైవసీ కావాలి. సరే, మా కోడలు
కొత్తగా వచ్చింది కానీ ఏ పని చేయదు. ఇవి ఇందులో ఉన్నాయి. నేనేదో కావాలని చెప్తున్న మాటలు కావండి. నా కుటుంబ ప్రార్థన దగ్గర ఇవి అన్నీ మేము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ వస్తుంటాయి. నిజంగా ఒకసారి నీ మనస్సాక్షితో క్రీస్తు ఒకవేళ నీలో ఉంటే, నువ్వు ఒక కోడలుగా ఉండి క్రీస్తే నీలో ఉంటే, ఆ క్రీస్తు అలాగ ఆలోచిస్తాడా? ఓర్పు ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చింది కాబట్టి కొంచెం చాదస్తం ఉంటుంది, చాదస్తం వస్తుంది, అది భరించాలి. అలాగే అత్తమామలుగా ఉన్న మనము, వృద్ధులుగా ఉన్నటువంటి మీరు ఆలోచించండి. కోడళ్ళ విషయాల్లోనే వాళ్ళు మీకు పిల్లలు, నువ్వు కనకపోవచ్చు కానీ దేవుడు నీకు ఇచ్చిన కోడళ్ళు నీ కూతురులుగా ఉన్నారు. అది మనం గమనించాలి. కానీ ఆ యొక్క బాండింగ్ అనేది ఎక్కడో మిస్ అయిపోతుంది. ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ బంధుత్వాన్ని ఎక్కడో మనమే, పేగు బంధం అంటారు చూసారా, అలాగే ఆ తల్లికి ఆ బిడ్డకి ఉన్న పేగుని ఎలాగైతే డాక్టర్లు కట్ చేసేస్తున్నారో, సాతాను కూడా అలాగే కట్ చేసి పడేసిందండి. అది కట్ చేయాలి, అది భౌతికంగా. ఇది మనం గమనించాలి. వాళ్ళ కింద మనం సేవ చేయాలి. చాలామంది మూర్ఖంగా ఉన్న కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, అత్తొద్దు, మామొద్దు, అత్త కుటుంబము, అదే ఆ అత్త మామల కుటుంబస్తులు ఎవరొద్దు, భర్త మాత్రం కావాలి. మరి వాళ్ళెందుకు అన్నారు? వాళ్ళెందుకు ఆ వ్యక్తిని చదివించి ప్రయోజకుడు చేశారు? ఆలోచించండి. ఇది వర్తమానంలో ఉందండి ఇలాంటి వాతావరణం. మీకు తెలుసా, సహోదరుడు బ్రనహాం గారు తన అత్తని తను చనిపోయినంత వరకు కూడా తన దగ్గర ఉంచుకున్నాడు. ఆమె వేరే ఎక్కడో ఉండాలి, బ్రనహాం గారి దగ్గర ఆమె ఉంది. బ్రనహాం గారు మినిస్ట్రీ ఎక్కడో వెళ్ళాలి, పశ్చిమ వైపు వెళ్ళాలి. బ్రనహాం గారు పశ్చిమ వైపుకి వెళ్ళిపోవాలి. దూత వచ్చి ఒత్తిడి తీసుకుని వస్తుంది, బ్రనహాం నువ్వు ఇప్పుడు బయలుదేరు, పశ్చిమ వైపుకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని అంటే, ప్రభువా నేను ఇప్పుడు కానీ పశ్చిమ వైపుకి వెళ్ళిపోయినట్లయితే నాకు ఇచ్చినటువంటి నా భార్యని, ఇదిగో తన కుటుంబం ఎవరూ లేరు, తనకంటూ ఎవరూ లేరు, ఒక్క తన తల్లి తప్ప. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. మరి నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోయినట్లయితే ఆమె మరి ఏదో అయిపోతుంది అని చెప్పాడు. మనోహన్ గారు వస్తే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? సరే అయితే అలాగే ఉండు, మీ అత్తగారు వంక చెప్పుకొని అలాగే ఉండు అని చెప్పి కొద్ది నెలలు అయిన తర్వాత ఆమె నిద్రించింది, చనిపోయింది. అప్పుడు మళ్ళా అదే ప్రభు దూత వచ్చి ఏం చెప్తుంది తెలుసండి? ఇంకా నీకు ఏమైనా ఆటంకం ఉందా, ఇంకేమైనా చెప్పడానికి ఉందా? దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, బ్రనహాం గారు వృద్ధుడేగా ఉన్నా కానీ, లేదా అతనికి ఒక వయసు రావచ్చు, ఒక 40 years ఏదో 50 years లోపు మధ్యలో ఇలా ఉండొచ్చు. ఆ సమయంలో తన అత్తగారు అక్కడే ఉన్నారు, అత్తగారితోనే ఉంటున్నాడు. ఆయన తన దగ్గరే ఉంచాడు. ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నామనేది ముఖ్యం కాదు. కొడుకు దగ్గరే ఉండాలి, కోడల దగ్గరే, కూతురు దగ్గరే ఉండాలి కాదు. అది లోకంలో ఉన్న వాళ్ళకి. వర్తమానంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. కాదండి, అత్త ఎవరండి? నా తల్లి. మామగారు ఎవరు? నా తండ్రి. కోడలు ఎవరు? నా కూతురు. నీ కూతురు గురించి పక్కింటి వాళ్ళతో నువ్వు చెప్తావా? నీ కోడల గురించి మాత్రం చెప్పడానికి నోరులు వచ్చేస్తాయి. నా కోడలు అది ఇది, నీ కూతురు గురించి ఎందుకు చెప్పావు? ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసు? ప్రభురాత్రి భోజనం తీసుకోవడం అంటే అంత ఆసామాసి కాదండి. క్రీస్తు వలె జీవించిన వాడు మాత్రమే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఇవన్నీ కార్యాలు చేయాలి మనం. ఈరోజుకి మరి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇవన్నిటికి మనం వెళ్ళలేము. నేను ఎప్పుడు ఈ వర్తమానం పరిపూర్ణంగా చెప్పలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే, దాని యొక్క సభ్యులను ఇంకను వారికి ఇష్టమైన విధంగానే జీవిస్తూ
తమకు ఇష్టమైన కార్యములను జరిగించుచు ఇంకను తాము క్రైస్తవులమైన ఉన్నామని చెప్పుకొనుచున్నారు, మరియు వారు బాగున్నామని చెప్పుకొనుచున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక క్రైస్తవుని వలె ఉండుట అనగా క్రీస్తు వలె ఉండుట. క్రీస్తు వచ్చిన ఎడల నీకు ఇష్టము కాని ఏ స్థలానికి వెళ్ళవు. క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కాని దేనిని చెప్పవు. క్రీస్తు వచ్చినప్పుడు చేయుటకు నీవు కోరుకునే దానిని ఏమీ చెయ్యవు. క్రీస్తు వచ్చినప్పుడు ఆలోచించుటకు నీవు ఆలోచించుటకు ఇష్టపడని దానిని ఏది ఆలోచించవు. నీ హృదయమును కలువరిపైనే కేంద్రీకరించుట అనే ఏకైక ఉద్దేశమును కాపాడుకొనుము. ఆమేన్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడువుము, మరియు మనము ఒకరితో మరొకరు సహవాసము కలిగి ఉండవలెను. మరియు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. అది మెథడిస్టులను, బాప్టిస్టులను మరియు మనలందరినీ ఏకము చేసి ఆయనలో మనందరినీ ఒకటిగా ఉండినట్లు చేయును. నేను మీరు కొద్దిగా సమయం కోసమే స్పీడ్గా చదువుకుంటూ వెళ్తున్నాను. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి ఇది ప్రయత్నం చేద్దాం. మంచి పాయింట్ వచ్చింది. ఇప్పుడు వారు దాదాపు విమోచన దగ్గరనే ఉండిరి. ఇజ్రాయేలు పిల్లలు ఈ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తమును ద్వారబంధములపై తలుపుల యొక్క పై భాగములలో ప్రోక్షించుకొని అలా ప్రతి ఒక్క ద్వారముపై వారు ఆనవాలు గలవారే. పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ మీరు కదులుతూ ఉంటే నాకు ఇక్కడ చదువుతున్న ఈ ఫోకస్ ఇటు సైడ్ వస్తుంది, చూసుకోండి మీరు. ఇప్పుడు వారు దాదాపు విమోచన దగ్గరనే ఉండిరి. ఇజ్రాయేలుల పిల్లలు ఈ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తమును ద్వారబంధంపై తలుపు యొక్క పై భాగంలో ప్రోక్షించుకొని అలా ప్రతి ఒక్క ద్వారముపై వారు ఆనవాలు గలవారై రక్షింపబడుటను గూర్చి నిశ్చయిత గలవారై ఉండాలని దేవుడు కోరెను. ఓకే, తర్వాత చూడండి. మరియు వారు లోపలకు వెళ్ళవలసి ఉన్నది, మరియు ఈ గొర్రె పిల్లను దానిలో ప్రతి భాగమును తినవలెను. గమనించండి, గొర్రె అంతయు ఒకవేళ ఆ కుటుంబానికి ఆ గొర్రె పిల్ల ఎక్కువైపోతే ఏం చేయాలి? పక్కవాడిని పిలవాలి. పక్కవాడిని పిలిచి ఆ గొర్రెను సమృద్ధిగా తినేయాలి తప్ప దాన్ని మా కుటుంబానికి ఎక్కువైపోతుందని కొద్దిగా తినేసి విడిచిపెట్టి పడేదానికి వీల్లేదు. అవసరమైతే దేవుడు ఏదో రూపంలో ఆ పక్కవాడిని తీసుకొస్తాడు. గొర్రె అంతయు కేవలము దానిలో భాగము కాదు, దానిలోని ప్రతి భాగమును తినవలసి ఉన్నది. అర్థమవుతుందండి? ఏమిటి గొర్రె? క్రీస్తు శరీరము, వాక్యము. కొద్ది వాక్యం, నీకు నచ్చిన వాక్యం వినేసి నీకు నచ్చిన మా కోసం భలే చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పి అది మాత్రం తీసేసుకొని ఏదో ఒక వ్యతిరేకాన్ని మాట వస్తేప్పుడు ఇది నాకు సంబంధం లేదు. దాని అర్థం ఏమిటి తెలుసండి? నీకు నచ్చిన భాగం తినడం కాదు, నీకు ఇష్టమైన భాగం తినడం కాదు. గొర్రెలో ఉన్న ప్రతి భాగమును కూడా నువ్వు భుజించాలి. కొంతమందికి చెవులు వస్తాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, కొంతమందికి డెక్కలు వస్తాయి, కొంతమందికి ప్రేగులు వస్తాయి, కొంతమంది కార్చం వస్తాయి, లోపల గుండెకాయలు రావచ్చు. సరేండి, కాల్చుకొని తినాలి. పచ్చిగా తినమని చెప్పట్లేదండి. పచ్చిగా తింటే నువ్వు చనిపోతావు, వ్యాధితో చనిపోతావు. కాల్చబడాలి. ఆ యొక్క గొర్రెను కాల్చాలి, దహించు అగ్నిలో పెట్టి కాల్చాలి. ఆ గొర్రె పరిపూర్ణం కాల్చబడిన తర్వాతనే భుజించాలి. ఏమిటి ప్రవక్త చెప్తున్నాడు? ఆ శరీరం అనగా వాక్యము పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన వాక్యం నువ్వు భుజించాలి. సరే, గొర్రె అంతయు కాదు, క్షమించండి, గొర్రె అంతయు కేవలము దానిలో భాగము కాదు, దానిలో ప్రతి భాగమును తినవలసి ఉన్నది. ఆంత్రములను కూడా ఉందా? బైబిల్ చదువుకున్నాం కదా, ఉందా? 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల గురించి చదువుతుంటే దాని యొక్క ఆంత్రములను కూడా తినాలి.
ఎవరికి నచ్చుతుంది? ఇప్పుడు చెప్పిన కొన్ని మాటలు ఇందులో కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చు. ఏమిటది? ఆంత్రములు. నేను చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ కొంతమందికి అయ్యో ఇది మమ్మల్ని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కాదు, డెక్కలవి, చెవులవి, ఈ ఈ మీ మా సైడ్ అయితే మొరకలు అంటాం మేము, కాల్చినవి తిను. నీ పక్కన ఉన్నవాడు చక్క గుండెకాయతో లేగుందిరా మంచి జబ్బముక్క వచ్చి ఉంటుంది, ఆ జబ్బముక్క తింటుంటే నువ్వు కూడా ఆ జబ్బముక్క ఎంతగా తింటున్నాడో అంతగానే ఈ చెవులను కూడా నువ్వు తినాలి. ఇలాగా ఆ మొక్క నాకు వచ్చినా బాగుండు, ఇవి తీసుకుంటావా, నాకు ఇచ్చేస్తావా, అది చల్లదా సరే అండి. నీ వాట నీదే, నీ స్థానము నీదే, నీ నామము నీదే. అర్థమవుతుందండి? ఆయన నీకు ఇచ్చిన పేరు నీకు తప్ప అది ఎవరికి పెట్టబడదు. అది పొందుకున్న వాడికి తప్ప ఎవరికి తెలియదు. కఠోరంగా ఉంటుంది కొన్నిసార్లు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నేను క్రీస్తు శరీరమేనా, నేను నిజంగా క్రీస్తు యొక్క పాత్రగా ఉన్నానా, క్రీస్తు నివసించే పాత్రగా ఉన్నానా? కేవలం దానిలో భాగము కాదు, దానిలో ప్రతి భాగమును తినవలసి ఉన్నది. కొంతమంది ప్రజలు అందరూ ఏమంట, నేను కేవలం ఈ భాగమునే తీసుకొందును, మరియు నేను ఈ భాగమునే నమ్ముతాను, నేను నీటి బాప్తిసమే నమ్ముతాను, నేను పరిశుద్ధాత్మ బాప్తిసం నాకు వద్దు. అయితే నీవు దాన్ని అంతయు తీసుకొనవలసి ఉన్నది, అందులోని ప్రతి ముక్క కూడా. అందరూ మన అపరాధముల నిమిత్తము ఆయన గాయపరచబడెను హల్లెలూయా అని నేను నమ్ముదును, అయితే ఆయన పొందిన దెబ్బల చేత దానిని గురించి నాకు తెలియదు. అదేడిది, ఒకటి నమ్మేసి ఇంకోటి నమ్మట్లేదు. చూడండి ఏమంటున్నాడు, అందరూ మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడెను అని నేను నమ్ముదును. దానికి హల్లెలూయా, నిజమే మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడెను, ఓకే. కానీ తర్వాత చూడండి ఏమంటున్నాడు ఆయన, అయితే ఆయన పొందిన దెబ్బల చేత దాని గురించి నాకు తెలియదు, అదంతయు తినవలెను హల్లెలూయా, దానిలో కొంత కఠినంగా ఉండును, అయితే ఏ విధముగా అయినను అది మనము తినవలసి ఉన్నది. దేవుడు అలా చెప్పాను. మరి దేవుడు చెప్పించేద్దాం, మన సొంతం చేసుకుందామా? దేవుడు చెప్పిందే చెయ్యాలండి. ఇంక ఇప్పుడు ఆ వంటకం గురించి కొద్దిగా 2 నిమిషాలు చెప్పుకుందాం. మరి దానికోసం కూడా లేఖనాలు చదివాం కదా, చాలా ఉన్నాయి. అసలు అక్కడ 15వ అధ్యాయం కూడా ప్రవక్త టచ్ చేశాడు, 14వ అధ్యాయాన్ని కూడా ప్రవక్త టచ్ చేశాడు. కానీ మనం అన్ని టచ్ చేసేయడానికి అవకాశమే లేదు. అయినా చూద్దాం. ఇప్పుడు 10వ వచనం గమనించండి, చదవండి ఒకసారి ఎవరొకరు 10వ వచనం. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్ళతో వండబడినదా తినకూడదు. తినకూడదు ఏంటంట, నీళ్ళతో వండబడినదైనను. అంటే మనం ఏం చేస్తాం అంటే జనరల్గా చెప్తున్నాను, ఏదో ఒక మటన్ తెచ్చుకున్నాం, ఖచ్చితంగా నీళ్ళు వేసి ఉడకబెట్టి చేస్తాం, కానీ అలా నీళ్ళు వేయొద్దు అంటున్నాడు ఆయన. ఆ గొర్రె పిల్లను వధించినప్పుడు నీళ్ళలోని పెట్టి ఉడకబెట్టి వండడం కాదు. చూడండి, అయితే మీరు బాగుగా ఉడికినది తినవలెను, నేనది ఇష్టపడుచు ఉన్నాను. ఉడికినది తినాలి, దేంట్లో నీళ్ళని ఉడకబెట్టేది కాదు, అదంతటా అదే ఉడకబడాలి. దాని గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. ప్రజలు దేవుని వాక్యమును తినుటకు ప్రయత్నించుచున్నారు, మరియు వారు ఉడికి ఉడకనిది తీసుకొందురు. ఉడికి ఉడకనిది 2 ఉన్నాయి అక్కడ. ఉడికటం అంటే దేవుడు ఏది తినమన్నాడు, అసలు ఉడికింది తినాలి, ఉడకంది తినకూడదు. ఉడకంది తినకూడదు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఉడికి ఉడకనిది కూడా తినకూడదు. సరే అండి, ప్రకటన గ్రంథం దగ్గర నువ్వు వెచ్చగానైనుండు, చల్లగానైనుండు, అంతేగాని నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు. ఎక్కడ కూడా ఉడికి ఉడకనిది తినొద్దు. ఏమిటా ఉడికి ఉడకనిది? ఉడికి ఉడకనిది తింటే ఏమవుతుంది? పళ్ళ మధ్య పెట్టి నములుచు ఉందురు. అది సరిగా ఉడకదు కాబట్టి గట్టిగా ఉంటుంది ముక్క.
పళ్ళతో అలా నములుకుంటూ ఉంటాం. అంతలో దానిని ఉమ్మివేయుదురు. కాబట్టి ఏం చేస్తావు? ఈ ఉడకలేనటువంటి వాక్యం నీకు రుచించదు. నీ నోటికి అది ఆ పళ్ళ సందులో ఇరిక్కిపోయి ఉంటుంది. నమిలినంత వరకు నములుతావు, సహించినంత వరకు సహిస్తావు. నీకు నచ్చని భాగం వస్తుంది, ఇది నాకు నచ్చలేదని చెప్పి వర్తమానాన్ని విడిచి కొట్టేసి వెళ్ళిపోతావు అంతే. ఓ కేవలము నేను అది తీసుకొనలేను, నేను దానికే నిలబడలేనని అంటారు. అది చాలినంతగా వండబడలేదు, అదంతే. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఆయన చెప్పాను అగ్నితో దాన్ని కాల్చవలను. అగ్ని పరిశుద్ధాత్మను సూచిస్తుంది. మొదటిగా నీ హృదయంలో దేవుణ్ణి ఉంచుకొనుము, మరియు అదియే నీ కొరకు దాన్ని వండును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుంది? ఈ పులిపిడి దగ్గర నుంచి వస్తున్న వాక్యాన్ని వండుతుంది. ఎక్కడ కూడా ఉడకనట్టు ఉంచదు. పరిశుద్ధాత్మ నీ కుమ్మరించబడినప్పుడు ఆ వాక్యం పరిపూర్ణంగా ఉడకబెడుతుంది. కొంత వాక్యం కాదు, మొత్తం పరిపూర్ణమైన వాక్యం అండి. చూడండి, ఇప్పుడు వాక్యం ఉడకబడాలి అని అంటే ఏం కావాలి? అదే నిజము. బాగుగా ఉడికించుము, రుచి వచ్చినట్లుగా వండుము, అప్పుడు అది మంచి రుచిగా వండును. చాలా విషయాలు ఉన్నాయండి, ఇంకా మరి అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే నేను దాటిపోతాను. ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన ఒక మాట చెప్పేసి ముగించుకుందాం. ఇక్కడ ఒక 33వ పారాగ్రాఫ్. అబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట అండి. ప్రభురాత్రి భోజనం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఈ వర్తమానంలోని ఈ సైనికుల గురించి మాట్లాడుతూ, పురాతన సైనికులలో చాలామంది పురాతన సైనికులు అంటే దీనికి ముందు చాలా విషయాలు చెప్పాడు ప్రవక్త. ఒక పాట కూడా పాడాడు, క్రైస్తవ సైనికుల గురించి మాట్లాడాడు ఆయన. ఓ క్రైస్తవ సైనికులారా, యుద్ధము జరుగుతున్నది అంటే పాట అది. ముఖాముఖిగా కఠినమైన యుద్ధ వ్యూహములో, రంగుల వెలుగులో, కవచముల ప్రకాశముతో ఈనాడు మంచి చెడుల నడుమ పోరాటము, యుద్ధము జరుగుచున్నది. బలహీనుడవు కావద్దు, బలము కలిగి ఉండుము. ఆయన శక్తి నిన్ను పట్టి నిలుపును. దేవుడు మన కొరకు ఉన్న ఎడల ఆయన ధ్వజము మనపై ఉన్నది. చివరకు మనం విజయ గీతం పాడేదము. హల్లెలూయా. ఈ పాట పాడిన తర్వాత ప్రవక్త అంటున్నారు, పురాతన సైనికులలో చాలామంది సమాధికి వెళ్ళారు, మన పితరులు. అలాగే మన ఆత్మీయులు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఎవరు? వారు జీవించిన కాలంలో వారు గొప్ప యోధులు, యుద్ధం చేశారు, లోకంతో పోరాడారు, సమస్యలతో యుద్ధం చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సమాధికి వెళ్ళారు. అయితే ఈ రోజులలో ఏదో ఒక రోజు సుదూరాన కొత్త ప్రపంచంలో వారు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు శిలువ ధ్వజము మనకు పైన ఉండును. హల్లెలూయా. మరియు మనము విజయ గీతము పాడేదము. ఆ రాత్రి మనము పెండ్లి విందు దగ్గర కూర్చున్నప్పుడు బల్ల చుట్టూ ఆ గొప్ప బల్ల 100,000 మైళ్ళ పొడవు ఉండవును. హల్లెలూయా. పెండ్లి విందు 100,000 మైళ్ళ పొడవు ఉంటుంది. సరే, అక్కడ రక్తముతో కడగబడిన పరిశుద్ధులు కూర్చుందురు. నేను ఆ బల్ల దగ్గరికి వెళ్ళి మరియు వారిలో ప్రతి ఒక్కరితో కరచాలనం చేయగోరుచున్నాను. ఆమేన్ కేకలు వేయుదురు. అక్కడికి వెళ్ళిన తర్వాత కరచాలనం చేస్తూ ఆమేన్ కేకలు వేయుదురు. నేను అలా కేకలు వేయటం వినగోరుచున్నారా? నేను అక్కడికి వెళ్ళే వరకు కనిపెట్టండి, నన్ను గమనించండి. అబ్బా, ఈ మాట ఎక్కడో విన్నట్టుందండి. ఇదిగో ఈ తెల్ల రాత్రిని గమనిస్తూ ఉండండి. నేను అదిగో అటువైపు వెళ్తున్నాను, ఈ తెల్ల రాత్రి వైపే చూడండి, ఎటువైపు చూడవద్దు. ఇక్కడే ముద్రల యొక్క మర్మము దాగి ఉన్నది. దీని కొరకు ఇంకా నేను తగిన వానిగా లేను. అబ్బా, ప్రవక్త అక్కడ ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్గా ఆయన ఆల్రెడీ థర్డ్ పోల్ మినిస్ట్రీ గురించే మాట్లాడుతున్నాడు. ఆయన 3వ ఈడుపు గురించే మాట్లాడుతున్నాడు. నేను ఇంకా అప్పటికింకైనా సిద్ధంగా లేను. అయితే గమనించండి, నేను సాగిపోవచ్చును. సిద్ధంగా లేనని అయిపోదామా?
సిద్ధంగా లేమని ఆగిపోదామా? నువ్వు తప్పు చేసావని ఆగిపోతావా? ఏదో పొరపాటు చేస్తున్నావని, జీవితంలో ఏదో పొరపాటు జరుగుతుంటాయి, అబద్ధం ఆడవచ్చు, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు ఇక్కడ ఉండొచ్చు. ఆగిపోవద్దు, సిద్ధపడండి. మనం వెలుచు ఉన్నాము. ఇక్కడ చూడండి 33వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక విచారకమైన చిత్రం ఉంది. మన క్రమమైన పాఠంలోనికి వెలుటకు ముందు అక్కడ 38వ వచనంలో గమనించండి. 38 చదవండి బ్రదరు. ప్రభురాజు భోజనము చదవండి. అనేకులైన చాలా మనము ఇంతకుముందు చూస్తుంటే చాలామంది గుర్తుంటే ఉండొచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన జనాంగం ఎవరండి? ఇజ్రాయేలీయులండి. మనందరూ తెలుసు కదండి. కానీ ఇప్పుడు లేఖనం సెలవిస్తుంది, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరేను. చూసారా ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అసలు వీళ్ళు ఇంకో మాటలో చెప్పాలి అంటే, వీళ్ళేం ఘోషాను అనుభవం వీళ్ళకి లేదు. ఉందా? ఘోషాను అనుభవం లేదు. వీళ్ళు తెగుళ్ళతోనే ఉన్నారు. ఆ కప్పలు వీళ్ళింటికి వచ్చాయి, మరణము వాళ్ళ ఇంటికి సమీపించింది, వాళ్ళలో ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రులు చనిపోయి ఉండొచ్చు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఆల్రెడీ వాళ్ళకి ఆత్మీయ మరణము తాకే ఉంటుంది ఇప్పుడు. అయినా కానీ బయలుదేరేస్తున్నారు. ఎత్తబోటకు మేము రెడీగా ఉన్నాం. మా ఇంటి డోరే తీసేస్తున్నాడు ప్రభు. మరియు ఒక మిశ్రమ సమూహము ఆ మందలో వెళ్ళాను. వీళ్ళు ఎవరండి? బయటకు వచ్చిన వాళ్ళలోని అందరూ యూదులు లేదు, అందరు ఇజ్రాయేల్ ప్రజలే అని మనం అనుకోవడం వీల్లేదు. బయటకు పిలువబడిన వారిలో అన్యజనుల గుంపు ఉంది. ఇప్పుడు అన్యజనుల గుంపు. ఇక్కడే ఇజ్రాయేలు ఒక పొరపాటు చేశాను. ఏంటది? అతీతమైన కార్యము జరిగాను. హల్లెలూయా! అతీతమైన కార్యము జరిగాను. ఈ అతీతమైన కార్యం జరిగినప్పుడు జాగ్రత్త గమనించండి. ఏదైనా ఒక అతీతమైన కార్యము ఒక సంఘంలో జరిగినా, లేదా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఒక అతీతమైన కార్యము జరిగాను, సహజాతీతమైనది జరిగిన దాని మూలముగా మార్పు చెందని ప్రజలు వెంబడించెను. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఎవరో కేజీహెచ్లోనే స్పాట్లో చనిపోయాడండి. ఎవరో ఈ వర్తమానంలో సేవకులకు ప్రేరేపణ కలిగి చనిపోయిన వ్యక్తి, డాక్టర్స్ ఆల్రెడీ చేతులు ఎత్తేసారు, అయిపోయింది, సర్టిఫికేట్ కూడా ఇచ్చేవచ్చు డెత్. కానీ ఎవరో ఒక ఆత్మ ప్రేరేపణ కలిగిన సేవకుడు వెళ్ళి అతను ప్రార్థన చేసినప్పుడు బ్రతికాడు. ఇప్పుడు ఏమైంది? డాక్టర్స్ సర్టిఫికేట్ అక్కడ కనబడుతుంది, కానీ దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఆ కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని బట్టి ఆ సేవకుని సంఘానికి చాలామంది జనులు వస్తారా? రారా? వస్తారు. ఏమండి, అరటి పండుతోనే మ్యాజిక్లు చేసిన సంఘాలకే వస్తున్నప్పుడు నిజంగా దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయము నెరవేర్పుగా చేస్తున్న కార్యాలు అర్థమవుతుందండి. అవి జరుగుతున్నప్పుడు రారా? వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు అందరు సంఘానికి వచ్చిన వాళ్ళు ఆ యొక్క క్రీస్తుని గురించి ప్రత్యక్షత కలిగిన వాళ్ళే వస్తారా అంటే, ఆ అద్భుత కార్యాన్ని చూసి వీళ్ళు కూడా ఆ గుంపులో ఉంటే చాలు, మేము ఆ పేరు మోసెత్తే చాలు, మేము ఆ సంఘస్థులు అని చెప్పేసుకుంటే చాలు, మేము బ్రహ్మ సంఘం. బ్రహ్మంగా తెలుసా? యేసుప్రభు కాలంలో 3 బ్రతికారు, చనిపోయిన మృతులు. బ్రహ్మం గారు ఎవరు తెలుసా? ఆయన 5 లేపాడు. మా బ్రహ్మం గారు సరే, మీకు తెలుసా? నేను బ్రహ్మం గారు కుర్చీలో కూర్చున్నాను. నేను బ్రహ్మం గారు వాడిన పెన్నుని పట్టుకున్నాను. నేను బ్రహ్మం గారు వాడిన తుపాకీని పట్టుకున్నాను. నేను బ్రహ్మం గారు ఆ వేటాడి పెట్టినటువంటి ఆ జంతువుల యొక్క కలేబారాలు, ఆ కొమ్ములు ఇవన్నీ ఉన్నటువంటి డెన్కి వెళ్ళి చూశాను.
నేను బ్రహ్నం గారు అర్థం చేసుకోవడానికి వెళ్ళినటువంటి గ్రీన్స్ మిల్ ఇండియానా ఆ చిన్న ఆ గృహలోనికి వెళ్ళాను. అర్థమవుతుంది కదండి. ఇవన్నీ ఇవే. వీళ్ళంతా ఏమిటి? బ్రహ్నం గారి ద్వారా దేవుడు చేసిన కార్యాలను బట్టి వెంబడించిన వాళ్ళు తప్ప. సరే, ఇదిగో ఇక్కడ కనబడుతుంది, ఒక అతీతమైన కార్యం జరిగినప్పుడంట అక్కడ జరిగినటువంటి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఒక పొరపాటు చేసిరట. మళ్ళీ ప్రవక్త అంటూ పొరపాటు, అతీతమైన కార్యము జరిగిన, సహజాతీతమైన జరిగిన దాని మూలముగా మార్పు చెందని ప్రజలు వెంబడించాను. తుదకు అది వారిని కష్టములను తీసుకుని వెళ్ళను. మరియు అలా ముందుకి 42వ వచనము మరియు 43వ వచనము ఇక్కడ మనము గమనించిన ఎడల ఒకసారి చదవండి. 42, 43 కూడా. బ్రదర్ ఇది 43, 40 నేనే ఓకే 43 చెప్పండి, చదవండి. చాలండి, చాలు బ్రదర్. చదవండి 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 చదవండి. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును, అన్యుడెవడు కూడా దాన్ని తినకూడదంట. చూసారా, అన్యుడెవరు కూడా తినకూడదు. మరి దాని గురించి ప్రవక్త ఇక్కడ ఏం చెప్తారో చూడండి ఒకసారి. ప్రభువు మోసేతో మాట్లాడుచు చెప్పాను, అదేమిటంటే బలి అర్పించిన వారే తప్ప అక్కడ ఎవరు ఆ బలి పదార్థములు ఎవరు తినకూడదు. బలి అర్పించిన వాళ్ళు తప్ప ఎవరు ఆ బలి పదార్థములను తినకూడదు. బలి ఎవరు అర్పించారు? ఇజ్రాయెల్ ప్రజలే అర్పించారు. ఎవరు తినాలి? అన్యుడు తినకూడదు. ఎందుకు తినకూడదు? అన్యుడు బలి అర్పించలేదు గనుక. బలి అర్పించలేదు గనుక అన్యుడు తినకూడదు. దాని గురించి ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ప్రవక్త చూడండి. బలి అర్పించిన వారే తప్ప అక్కడ ఎవరు ఆ బలి పదార్థం ఎవరు తినకూడదు. కాకుండా ఈ సున్నతి చేయబడిన వారే, క్రొత్త వారు కాదు. ఎవరు తినాలి? సున్నతి చేయబడిన వారే. ఏం తినాలి? ఆ గొర్రె పిల్లను తినాలి. సున్నతి చేయబడిన వారు తప్ప క్రొత్త వారు కాదు అంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఈ కాలానికి సున్నతి ఏమిటి? మరి నేను ఇందాక మొట్టమొదటిగా ఏం చెప్పాను మీకు? నీటి బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కడు ఈ ప్రభురాత్రి భోజనం భుజించేద్దాం తినేద్దాం అనుకుని వచ్చినవాడు కాదది. ఎవరు తినాలి? సున్నతి పొందుకున్నవారు తప్ప ఎవరు తినకూడదు. వాడు అన్యుడితో సమానము. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోలేనంత వరకు నువ్వు అన్యుడివే. నీకు ఈ రొట్టెకు సంబంధం లేదు, నీకు ఈ శరీరానికి సంబంధం లేదు. కాకుండా ఈ సున్నతి చేయబడిన వారే, క్రొత్త వారు కాదు, బయట వారు కాదు. అయితే సున్నతి పొందిన వారే తప్ప దానిని మరెవరును దాన్ని తీసుకొనకూడదు. ఆలోచించండి, ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి? మరియు ఈ దినము మనము కలిగి ఉన్నది ఎంత అవమానకరమైనదో చూడండి. నా ప్రియమైన స్నేహితులారా, అదేమనగా సంఘమునకు చెందిన వారందరూ ప్రభురాత్రి భోజనం తీసుకొనుచున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రభురాత్రి భోజనం తీసుకుంటుంటే ప్రవక్త ఎందుకు అంత అవమానకరంగా భావించేస్తున్నాడు? అందరూ తీసుకోవాలి కదా. ఈ దినమున మనము కలిగి ఉన్నది ఎంత అవమానకరమైనదో చూడండి. నా ప్రియమైన స్నేహితులారా, అదేమనగా సంఘమునకు చెందిన వారందరూ ప్రభురాత్రి భోజనం తీసుకొనిచున్నారు. అది తప్పై ఉన్నది. తస్సైదలాడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అది తప్పై ఉన్నది. నీ మనసు అంగీకరించకపోను గాని, ఆకాశము భూములు గతించిన గాని ఈ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాట గతించిపోదు. నువ్వు ఎవరు తీసుకోవాలో ఆలోచించండి. అది తప్పై ఉన్నది. ఒకసారి అనొచ్చు, జోయల్ బ్రదరు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? జోయల్ బ్రదర్ ఎందుకు సంఘానికి 3 వారాలు రాకపోతే ప్రభురాత్రి భోజనం ఇవ్వకూడదని అంటే తప్పది. ప్రవక్త డిసైడ్ చేస్తాడు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ తీసుకోకూడదు.
తీసుకోవచ్చు కూడా. ఎప్పుడు? సున్నతి పొందుకున్నప్పుడు. సున్నతి పొందుకున్నప్పుడు మాత్రమే, సున్నతి పొందుకున్నప్పుడు మాత్రమే నువ్వు మేడగది అనుభవంలో 120 మంది ఎలాంటి సున్నతిని పొందుకున్నారో అలాంటి అనుభవం కానీ చిన్న గదిలో ఉన్న వాళ్ళు మనం అందరం పొందుకుంటే దాన్ని నువ్వు తీసుకోవచ్చు. నీ మనస్సాక్షి నిన్ను గద్దించకపోతా నువ్వు తీసుకో. నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను దేవుడి పిలుపు ఈ పులిపేట దగ్గర ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాడని. దేవుని మాటను ధిక్కరించి మనము కానీ ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి తీసుకొని చూడు, పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అలా అజ్ఞానంతో తీసుకుంటూ వారి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని కళ్ళారు చూస్తూ ఉన్నాను, నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభువా, వారి మీద నీ కృప చూపించు. వారికి తెలుసో తెలియక వారు ఆ విధంగా తీసుకుంటున్నారు. ప్రభువా క్షమించు ప్రభువా. నేను మోషే అంత గొప్ప వ్యక్తిని కాకపోవచ్చు, కానీ నేను నమ్ముతూ ఉన్నాను మోషేను కలిగి ఉన్న దేవుడిని నేను కలిగి ఉన్నానని. చూడండి ఎంత చక్కగా ప్రభురాత్రి భోజనం అంటే ఈజీగా సింపుల్గా తీసుకునే కాదండి ఇది. అది తప్పై ఉన్నదంట. ఎవరు తీసుకోవాలంట? కేవలము విమోచించబడిన వారు మాత్రమే యోగ్యులు. హల్లెలూయా. ఇక్కడే ఆపుతాను. నెక్స్ట్ కంటిన్యూషన్ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ప్రభురాత్రి భోజనం చూద్దాం. కానీ ఇక్కడ ఈ ప్రియమైన సంగమా, ఎలాంటి సంగతులు మనం చూస్తున్నాము, ఎలాంటి ప్రభురాత్రి భోజనం మనం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాము. నిజంగా మన జీవితము ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నదా, యోగ్యత కలిగి ఉన్నదా లేదా ఆలోచించండి. నీ జీవితం యోగ్యతగా ఉండడానికి ఒకటే సున్నతి. ఏమిటా సున్నతి? కాలానికి ఇజ్రాయేల్ ప్రజలకు సున్నతి, చర్మము కత్తిరించుట. ఈరోజు కూడా నీకు సున్నతి ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఈ లోకాన్ని పాపాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి సున్నతి చేయబడి పరిశుద్ధాత్మ చేతను ముద్రించబడటమే, అదే ఇప్పుడు సున్నతి అయి ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు తీసుకోవాలంటే నిజంగా నేను అలా కలిగి ఉన్నానా, ఆ రీతి అయిన జీవితం నేను కలిగి ఉన్నానా లేదా పరీక్షించుకోవాలి. మరి దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా మనమందరం మోకరించుకొని